లేరా మరి ఈరోజు ఆరాధనలో ఉన్న ప్రియులందరినీ సాదరంగా నేను ఆహ్వానిస్తున్నాను. మన మధ్యలో ఎమరాల్డ్ అన్న డీకిన్ గారి యొక్క పెద్దక్క గారు మిస్సెస్ అజూబా జాన్సన్ గారు ఆరాధనలో ఉన్నారు. అదేవిధంగా చిన్నక్క డైజీ కెనడీ గారు, వారి బావగారైనటువంటి కెనడీ జేకబ్ గారు అనంతపురం నుంచి వచ్చారు. వారు కూడా మన మధ్యలో ఆరాధన ఉండడం చాలా సంతోషం. వారిని సాదరంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరణ దుఃఖంలో ఉండి దేవుని మందిరానికి విచ్చేసినటువంటి ఎఫెర్నెటస్ అన్నగారికి, అదేవిధంగా చాలా కాలం తర్వాత మనతో కలిసి ఆరాధిస్తున్న శ్రీమతి సరిత గారికి, మరి ప్రతి ఒక్కరికి నేను గమనించినంత వరకు సాధారణమైనటువంటి ఆహ్వానాన్ని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. ప్రియులారా, జన్మదినాన్ని, వివాహ మహోత్సవాలను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంఘపక్షంగా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. Before I begin my message, I wanted to give small testimony for the glory of God. ప్రియులారా, 66వ డెక్కన్ బ్యాప్టిస్ట్ విమెన్ అసోసియేషన్ మిషన్ కోఆర్డినేటర్ అయినటువంటి రెవరెండ్ సూజన్ దేవదాస్ అమ్మగారు న్యూజిలాండ్ దేశం నుండి ఒక 4 నెలల క్రితం నాకు ఫోన్ చేసి, వారెవరు అంటే సిస్టర్ ఆఫ్ క్లారా జేరస్ జక్కులా, మరి వారి సిస్టర్ కోఆర్డినేటర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు, డెక్కన్ విమెన్స్ కాన్ఫరెన్స్ మేము హోస్ట్ చేస్తున్నాము, దాంట్లో మీరు స్పీకర్గా రావాలి. మరి దాదాపుగా 5 కుల సమాజాల్లో నుండి స్త్రీలు వస్తారు, కాబట్టి మీరు స్పీకర్గా. నేను అన్నానమ్మా, అది స్త్రీల సమాజం కదా, నన్ను స్పీకర్గా పిలుస్తున్నారంటే, పర్వాలేదండి మిమ్మల్నే పిలుస్తున్నామని చెప్పారు. విల్ యూ కన్ఫర్మ్ ఇట్ అంటే, ఎస్, ఐఎమ్ ది కోఆర్డినేటర్, ఐఎమ్ కన్ఫర్మింగ్ ఇట్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ఆల్ ద అదర్స్ అని చెప్పారు. So I was expecting a small gathering. That was my preparation, that was my understanding. To my surprise, I have seen thousands of people attending. The first day almost 1,000, the second day almost 1,000 people. మరి మొదటి రోజు వచ్చినటువంటి వారిలో అధిక సంఖ్యాకులు వెళ్ళిపోయి, మరి సెకండ్ డే అంటే నేనున్న 13th 14th రోజుల్లో 4 వర్తమానాలు ఇవ్వడానికి వచ్చారు. మరి వారు సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ వచ్చారు. ప్రియులారా, అక్కడ నేను గమనించింది ఏంటంటే, సమయానికి స్టార్ట్ అవుతుంది. ఒకే ఒక్క అనౌన్స్తో దాదాపుగా స్త్రీలు ఎక్కడ ఉన్నా మరి పిచ్చుకల్లా వచ్చి లోపల కూర్చుంటున్నారండి. ఎక్కడ కూడా హడావుడి కనిపించటం లేదు, ఎక్కడ ఈ సత్కారాల సమ్మేళనం కనిపించటం లేదు. మరి ఎంత అద్భుతమైనటువంటి భక్తి శ్రద్ధలతో నిజంగా ముగ్ధున్నయ్యాను. ఎంత శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. ప్రతి సెషన్లో వాక్యానికి ఎంత మరి పెద్దపీట వేశారు, వాళ్ళ ఆసక్తిని బట్టి నిజంగా నేను దేవుని స్తుతించాను. దీని వెనకాల కారణం ఏంటబ్బా అని నేను ఆలోచన చేస్తే, న్యూజిలాండ్ దేశంలో నుండి సూజనా దేవదాస్ అమ్మగారు నడుపుతుంటే, ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి దీనా క్రిస్టఫర్ అమ్మగారు, దాదాపుగా 80+ years ఆమెకు, హీ ఈజ్ ది మెంటర్ ఆఫ్ ఆల్ దోస్ విమెన్. ఆమె ఎంత ఖచ్చితమైనటువంటి విలువలతో ఉన్నదంటే, ప్రతి విషయంలో ఆమెను మాదిరిగా తీసుకోవచ్చు. ప్రియులారా, 2 స్త్రీలు ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య. 66 సంవత్సరాలుగా ఈ అద్భుతమైనటువంటి ప్రస్థానం సాగుతుంది. మరి 1000 మంది స్త్రీలు ఆ కూడికల ద్వారా విశ్వాసంలో బలపరచబడ్డారు. ప్రియులారా, మరి అక్కడి స్థానిక సంఘమైనటువంటి పెనియేలు బ్యాప్టిస్ట్ సంఘం వారికి ఆతిథ్యం ఇచ్చారు. మరి ఇన్ని 1000 మందికి ఎలా పెట్టారంటే, 40 minutes లోపల భోజనాలన్నీ అయిపోతాయండి. 40 minutesలో ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అండ్ అగైన్ దే ఆర్ బ్యాక్. 3 సార్లు అంటే 3 రోజులు 3 సార్లు భోజనం సిద్ధం చేశారు. బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేశారు, స్నాక్స్ సిద్ధం చేశారు, మరి 11 o'clock and 5 o'clock అండ్ ఆల్సో నాన్-వెజ్ భోజనాలండి. ఇదంతా మరి అక్కడ ఉన్నటువంటి సర్వ్ చేస్తున్నటువంటి వారిని నేను పలకరిస్తే, ఎవరో బ్రదర్ నాకు వచ్చి చెప్పారు, అయ్యా వాళ్ళందరూ సేవకులు, బ్రాంచ్ సంఘాలలో ఉన్నటువంటి కాపరులు, ఎంత దీనత్వంతో వారు భోజనాలు వడ్డిస్తున్నారు. అవన్నీ చూసినప్పుడు, ప్రభా, నిజంగా క్రీస్తు
తత్వం వీరి జీవితాలలో అర్థమవుతుంది. క్రీస్తు బోధలు వీరికి బోధపడ్డాయని దేవుని మహిమపరిచాను. ఎందుకంటే ఇట్స్ ఎన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ ప్రీచర్ టు ప్రీచ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అండి. మరి అలాంటి ఒక తరుణాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీరు మరి కాపరులుగా మా కొరకు చేస్తున్న ప్రార్థనను బట్టి, మరి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, మరి మీ ప్రార్థనలో వ్యక్తిగతంగా ఎత్తిపట్టండి. ఎందుకంటే సేవ అంత సులువు కాదు, బయటికి కనిపిస్తున్నదంతా వాస్తవం కాదు. ఆ చిరునవ్వు వెనకాల ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత శోకం దాగి ఉందో చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. ప్రియులారా, మరి మీ పాస్టర్ల గురించి ప్రార్థించండి, వారి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ, దట్స్ వాట్ ఐ విల్ సే. ప్రియులారా, మరి అక్కడి స్థానిక సంఘ కాపరి అయినటువంటి విక్టర్ బాబు గారు కూడా సంఘానికి శుభాలు తెలియచేశారు. వారి భార్య మేరీ గోల్డక మరి సంఘానికి శుభాలు తెలియచేశారు. మరి సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి అక్కడికి వెళ్ళినప్పుడు జేకబ్ రాజ్ విలువేంటో నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు అందరికీ తెలుసు అనుకో, మెరుపు వేగంతో ఆయన రెఫరెన్స్లు ఇస్తాడు. ఎందుకంటే మై స్టైల్ ఆఫ్ ప్రీచింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఎందుకు అలా బోధిస్తాను నేనంటే, దెర్ ఈజ్ ఎ లాజిక్ బిహైండ్ ఇట్. యువర్ కాన్సన్ట్రేషన్ విల్ నాట్ వేరీ. జనరల్గా వాక్యం చెప్పేటప్పుడు ఎవడు ఇటువాడు కదలరు, కానీ మధ్యలో గ్యాప్ ఎప్పుడు వస్తుందంటే వాక్యం చదివేటప్పుడు దీర్ఘాలు తీసి వాక్యం చదివి వెతికి అవునా కాదా అనే లోపల మొత్తం ఆ టెంపో, ఆ రిథం మిస్ అయిపోతుందండి. కానీ జేకబ్ నేను ఏ రిథంలో నేను మాట్లాడతానో అదే రిథంలో, అదే ఇంటెన్సిటీతో, అదే మొమెంటంతో వాక్యాన్ని చదువుతాడు. ఆయనను బట్టి ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టి మహిమపరుస్తాం. సచ్ ఏ గ్రేట్ బ్రదర్, వీ అప్రిషియేట్ ఆల్ యువర్ సర్వీసెస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రియులారా, మరి ఈరోజు అక్కడ ఈ 4 వర్తమానాల్లో ఇచ్చినటువంటి ఒక వర్తమానాన్ని తిరిగి ఇక్కడ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే అది మేలుకరమని, దీవెనకరమని, ఆశీర్వాదకరమని దేవుని ఆత్మ ద్వారా నమ్మి ఆ మాటలు మీకు వాక్యంగా నేను అందిస్తున్నాను. ప్రియులారా, ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఈజ్ డిఫరెంట్ మెటల్. సడలని విశ్వాసమమ్మ. దేవుని బిడ్డ, మరి లేఖన భాగము 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం నుండి 37 వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాము. ఎంతో స్పష్టంగా నేను గమనిస్తున్నాను. సిస్టర్ మరి శోభారాణి అనిల్ గారు చాలా స్పష్టంగా చదివారు. ఇట్ ఈస్ వెరీ వెరీ అప్రిషియబుల్. మే గాడ్ బ్లెస్ యూ అమ్మా. మరి చాలా స్పష్టంగా చదివి ఎక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ ఒత్తు. మరి పాత నిబంధన గ్రంథాల్లో కొన్ని లేఖన భాగాలు చదవటం చాలా కష్టం, కానీ మొదలు రెఫరెన్స్ తీసుకోకుండా ఆమె చదివింది. అది బ్యూటీ. ఎందుకంటే చాలామంది రెఫరెన్స్లు అడుగుతారు, కారణాలు ఏమో చెప్తారు, భయం అండి, స్టేజ్ ఫియర్ అండి. ప్రియులారా, సచ్ ఎ బ్యూటిఫుల్ రీడింగ్. మే గాడ్ బ్లెస్ హర్. ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 37 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగంలో నుండి నేను మాట్లాడబోతున్నాను. ప్రియులారా, ఇక్కడ ఆమెను ఏమని అంటున్నారంటే, పేరు లేని స్త్రీ గనురాలు ఎలా అయిందండి కదా. మనుషులందరూ ఒకటే అయిన వేళ ఆమెను దేవుడు ఎందుకర్రా గనురాలు అని సంబోధిస్తున్నాడు? దేవుడు మానవులందరినీ ప్రేమిస్తున్నాడు కదా. కొంతమందికి టైటిల్ ఇవ్వడం అంటే చాలా కోపం. అందరూ సమానమే అండి, అందరూ సమానమే. లేదండి, సమానంగా సృష్టించినటువంటి దేవుడే ఆ స్త్రీలలో ఆమెను గనురాలు అని, ఆమె పేరు రాయబడలేదు, గనురాలు అని ఎందుకు సంబోధిస్తున్నారు? ప్రియులారా, మరి ఈరోజు హిందుస్థాన్ పామోలివ్ లిమిటెడ్ను మనం ఆలోచన చేస్తే అడ్వర్టైజ్మెంట్కు ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా 5,000 పైచిలుకు కోట్లు వారు ఖర్చు చేస్తారు. వారి ప్రొడక్షన్ కన్నా అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువ ఖర్చు పెట్టే సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకన్నా అలా చేస్తారంటే, అడ్వర్టైజ్మెంట్ అనేది మనుషులకు మనల్ని దగ్గరికి తీసుకుని వెళుతుంది. మనుషులు వారు ఆ వస్తువును ఆదరించినప్పుడు వారికి ప్రఖ్యాతి వస్తుంది, ఘనత వస్తుంది, గుర్తింపు వస్తుంది. ప్రియులారా, దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం. అందుకనే కోట్ల రూపాయలను హెచ్చించి అడ్వర్టైజ్మెంట్ సంస్థలు గుర్తింపు కొరకు ప్రాకులాడుతుంటాయి, ప్రజాదరణ కొరకు అవి ప్రాకులాడుతుంటాయి. మరి ఎలాంటి అర్హతలున్నాయని,
ఎలాంటి స్పష్టమైనటువంటి విలువలతో ఆమె జీవితం సాగుతుందని పేరు లేని ఈ స్త్రీని దేవుడు గనురాలు అని రాయించాడండి. అంటే స్పష్టమైనటువంటి కొన్ని విలువలు చదవబడిన లేఖన భాగములో ఆమె గురించి మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఒక బంగారాన్ని మరి స్వచ్ఛమైన బంగారం అని ఎప్పుడు అంటాం అంటే 24 క్యారెట్లు ఉంటేనే దాన్ని స్వచ్ఛమైన బంగారం అంటాం. 22 ఉంది కదా సార్, స్వచ్ఛమైనది అనొచ్చు కదా, అనలేమండి. 20 ఉంది కదా, ఏమైంది, 4 క్యారెట్లే తక్కువైంది కదా. 4 క్యారెట్లు తక్కువైనా కూడా అది స్వచ్ఛమైనది కాదు. స్వచ్ఛమైనది అని చెప్పాలి అంటే అందులో 24 క్యారెట్ల బంగారం ఉండాలి. దేవుని బిడ్డ, మరి బంగారాన్ని ఘనమైనదిగా ఎంచాలి, స్వచ్ఛమైనదిగా ఎంచాలి అంటే 24 క్యారెట్లు వండి తీరాల్సిందే. అన్ని బట్టలు సమానం కాదండి. ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ కాస్ట్లీ, సుపీరియర్ ఈవెన్ ఇన్ ద లోకల్ మార్కెట్. వై? ఈ లోకల్ మార్కెట్లో కూడా సుపీరియర్గా అది అమ్మబడడానికి, ఘనంగా మనుషులందరి చేత ఆదరించబడడానికి కారణం ఏమిటంటే, ఒకే కర్మాగారములో ఆ గుడ్డలు నేయబడినప్పటికీ, తయారు చేయబడినప్పటికీ, మరి కొన్ని గుడ్డలు అదే కర్మాగారంలో నుండి రిజెక్ట్ క్వాలిటీగా వెళతాయి, కొన్ని లోకల్ మార్కెట్లోనికి వెళతాయి, కొన్ని మరి సెకండ్ గ్రేడ్ మార్కెట్లోనికి వెళతాయి, కొన్ని ఫస్ట్ గ్రేడ్ మార్కెట్లోనికి వెళతాయి. కానీ కొన్నిటిని ప్రత్యేకంగా ఎక్స్పోర్ట్ క్వాలిటీగా మత్స లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువుగా లేక బట్టగా దానిని తయారు చేసి పంపుతారు. ప్రియులారా, అది ఘనమైనటువంటి స్థితిలో ఉంటుంది. బట్టల్లో అయినా బంగారంలో అయినా మాన్యమైన వాటిని మాత్రమే గొప్పగా అభివర్ణిస్తారు. అదేవిధంగా అన్ని మన్నులతో కుమ్మరివాడు కుండలు చేయడండి. మస్తు మన్నులు ఉన్నాయి. మన 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 గ్రౌండ్లో కూడా మస్తు మన్ను ఉంది. కుండ చేయొచ్చా? ట్రై చేసి చూడండి. కుమ్మరుని పిలిచి, సార్ ఇక్కడ మన్ను తీసుకుపోయి మాకు పైసలు ఇవ్వండి అంటే ఇస్తాడా? ఏ మన్ను తీసుకోడండి. ప్రియులారా, ఇసుక వాడబడదు, మన్ను వాడబడదు. రకరకాల మన్ను, నల్లరేగడి ఉంది, ఎర్రరేగడి ఉన్నది, సవటు మన్ను ఉన్నది, రకరకాల నేలలు ఉన్నాయి కదా. అన్ని నేలలలో ఉన్నటువంటి మన్ను వాడబడదండి. కేవలము జిగట మన్ను మాత్రమే ఆ పని నిమిత్తమై వాడబడుతుంది. ఎందుకు అంటే జిగట మన్నులో మాత్రమే ఆ ఘనమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి. ప్రియులారా, మరొకటి, నేల విషయానికి మనం వస్తే చాలా నేలలు ఉంటాయండి. అన్ని నేలలు సారవంతమైన నేలలు కావండి. ఒకప్పుడు తెలంగాణలో మరి కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితులు అవి. గంజి కొరకు పోరాటాలు మరి జరిగినటువంటి అనేక సందర్భాలు చరిత్రలో మనం చదువుతున్నాం. కానీ రాజకీయాలకు అతీతంగా గతించిన 10-12 సంవత్సరాల్లో తెలంగాణ యొక్క ముఖ చిత్రమే మారిపోయింది. మరి విశేషంగా వ్యవసాయ రంగంలో. ఎందుకంటే వ్యవసాయ నేపథ్యంలో నుండి నేను వచ్చాను కాబట్టి ఆ విషయాన్ని చాలా స్పష్టంగా నేను ఎరిగి ఉన్నాను. మరి ఆ అద్భుతమైనటువంటి ప్రగతికి కారణం ఏమిటి అంటే నేలల్లో ఉన్నటువంటి సారాన్ని బయటికి తీసుకుని రాగలిగినటువంటి నీటి వనరులు మనకు సమకూర్చబడ్డాయి. ఒకప్పుడు పంజాబ్ను రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించేవారు. ఆంధ్ర సైడ్ చాలా సస్యశ్యామలమైనటువంటి సారవంతమైన నేలలని అభివర్ణించేవారు. కానీ వాటన్నిటిని తలదన్నుతూ ఈరోజు తెలంగాణ అన్నిటిలో అగ్రగామిగా ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా నిలిచి ఉంది. కారణం ఏమిటంటే ఆ నేలలలో ఉన్నటువంటి ప్రత్యేకతను మరి పండించగలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏ నేలను సారవంతమైన నేల అంటారంటే 3 పంటలు పండే నేలను మాత్రమే సారవంతమైన నేలగా అభివర్ణిస్తారు. రాళ్ళు, ఏ రాళ్ళు పడితే ఆ రాళ్ళు వెలగలిగినవి కాదండి. ప్రకటన గ్రంథంలో వెలగల రాళ్ళ గురించి రాస్తారు కదా. పెద్దవాళ్ళు కూడా అంటారు కదా, కొన్ని రాళ్ళు వెనకేసుకోవాలని. ఏం రాళ్ళు వేసుకుంటాం? కంకర రాళ్ళు వేసుకుంటాం ఆయనక? కాదు కదా. ఏ రాళ్ళు వేసుకుంటామంటే వెలగలిగినటువంటి రాళ్ళు. ఆడవాళ్ళకి ఈ విషయం చాలా బాగా తెలుసు కదా. దానికి చాలా పేర్లు ఉన్నాయి. బైబిల్లో అన్ని పేర్లు రాశాడు. ఆ రాళ్ళు, ప్రియులారా, వెలవగలిగిన దానికే వెల ఉంటుంది. దేవుని బిడ్డ, అన్ని నీళ్ళు కూడా సమానమైనవి కావండి. సముద్రంలో నీరు వేరు, బావిలో నీరు వేరు, మన బోర్లో నీరు వేరు. రకరకాల నేలలను బట్టి నీళ్లు కూడా ఉన్నాయి. వాటి సాంద్రతలో తేడా కూడా ఉన్నది. ఇలా చెప్పుకుంటూ వెంటితే ప్రతి రంగములో కూడా అగ్రగామిగా ఎంచబడుతున్న ప్రతి వస్తువైనా, ప్రతి వ్యక్తి అయినా అందులో అతి శ్రేష్టమైన వాటిని మాత్రమే ది బెస్ట్ అని మనం అంటాం. మరి దేవుని వాక్యములో ఒక స్త్రీని చరిత్రలో గనురాలు అని సంబోధిస్తున్నాడంటే గలిబిలి స్త్రీ కాదమ్మా ఆమె.
మామూలు స్త్రీ కాదమ్మా ఆమెలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి లక్షణాలే ఆమెను ఘనమైన స్త్రీగా దేవుని వాక్యములో అభివర్ణించే పరిస్థితిలోనికి ఆమె వచ్చింది. నీకు నాకు ఎన్నో టైటిళ్ళు మనం ఇచ్చుకోవచ్చు. నువ్వు వావా అంటే నేను ఓవో అనే ఆ టైటిళ్ళు కాదండి, మనుషులు ఇచ్చే టైటిల్ కాదు. ఇది దేవుడిస్తున్నటువంటి టైటిల్, దేవుడిస్తున్నటువంటి గుర్తింపు. దేవుని బిడ్డ, దేవుడు గుర్తిస్తాడు ఎప్పుడంటే మనలో కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు. ఉదాహరణకు మనం గమనిస్తే దేవుని వాక్యములో మరి మార్కు సువార్త 10వ అధ్యాయములో 46 నుండి 52 వచనాలలో ఒక గుడ్డివాడైనటువంటి బర్తిమయి వృత్తాంతాన్ని మనం అక్కడ చూస్తున్నాము. ఆ బర్తిమయి దగ్గరికి ఆ జనసమూహం అందరూ వచ్చి ఆయనను వారిస్తున్నారు. ఎందుకయ్యా నువ్వు కేకలేస్తున్నావు? ఏం లాభం రా నాన్న, కేకలేస్తే యేసుకు వినిపిస్తుందా? ఇంతమంది జనంలో నీ పిచ్చి కాకపోతే నువ్వు కేకలేస్తే యేసు ప్రభుకి ఏమనిపిస్తుంది? ఊరుకో ఎనర్జీ అంత ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావంటే వాడు మరి ఎక్కువగా కేకులు వేశాడు. వానిలో ఒక ఆశ ఉంది, వానిలో ఒక ఆసక్తి ఉంది, వానిలో ఒక తపన ఉన్నది. ఆ తపనను స్పందించినటువంటి దేవుడు, గుర్తించినటువంటి దేవుడు, ప్రపంచాన్ని నడిపిస్తున్నవాడు ఆయనే నిలిచి వానిని పిలిచి వాడు కోరుకున్నది ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అంతమంది జనసమూహం ఉన్నారు కదా, ఒక్కడికి ఏం దొరకలేదండి యేసు దగ్గర నుంచి. ఈవులకు దాత, సర్వ సృష్టికి ప్రదాత, మరి ఆయన ఉన్నాడు కానీ ఆయన చేతిలో ఉన్న ఏ ఆశీర్వాదాన్ని వారు పొందుకోలేకపోయారు. ఎందుకో తెలుసా? కారణం ఏమిటంటే ఆ ఆసక్తి, ఆ ఘనమైన లక్షణము వారిలో లేదు. ఈ గుడ్డివాడు ఆ జన సమూహములో భిక్షాటకునిగా ఉన్నటువంటి గుడ్డివాడు ఆ అద్భుతాన్ని పొందుకోవడానికి కారణం ఏమిటంటే దేవుని వైపు ఆసక్తితో, ఘనమైన కోరికతో ఆయన చూశాడు, అద్భుతాన్ని ఆయన పొందుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలంటే అలకా జనంగా బ్రతికితే ఆశీర్వాదాలు రావండి. ఏదో అలవోకగా బ్రతికే దేవుని ఆశీర్వాదాలు రావండి. ఖచ్చితమైనటువంటి అఖండ దీక్షతో మనం బ్రతకాలి, నిష్ఠతో మనం బ్రతకాలి, నిగ్రహంతో మనం బ్రతకాలి, మరి స్పష్టమైనటువంటి విలువలతో మనం బ్రతకాలి. గలిబిలి జీవితం కాదమ్మా. గలిబిలి చేసే వాళ్ళు గలిబిలిగానే గయవైపోతారు. కానీ విలువలతో ఉన్నటువంటి వారి జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారి జీవితాలను ప్రత్యేకంగా చరిత్రలో, మానవ సమాజాలలో నిరంతరము నిలిచిపోయే ఒక స్ఫూర్తి ప్రదాతలుగా దేవుడు వారిని చిత్రీకరిస్తాడు. ఈ స్త్రీ గనురాలుగా ఆమె పేరు కూడా రాయించబడలేదు, కానీ ఆమె వ్యక్తిత్వాన్ని బట్టి, పరిస్థితులలో తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆమె అంత గొప్పగా కొనియాడబడింది. ప్రియులారా, మనుషులు చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తులను సంబోధించేటప్పుడు చాలా రకరకాల పేర్లు పెడతారు. మరి ముఖ్యంగా తెలంగాణలో మన క్రిస్టియన్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీ టాప్ మోకరీ చేస్తారు. ఎక్కిరించడంలో మనల్ని మించినోడే లేడు. ఆ కర్రోడు వచ్చిండా? యుహుడా కర్రోడు. ఆ చిటికెరామ్ వచ్చిండా? చిటికెరామ్ ఎవడు? ఆ పొట్టోడు వచ్చిండా? ఇలా ఆ రుబ్రాయ్ వచ్చిందా? ఆ రుబ్రాయ్ ఎవరు అంటే వాళ్ళకే తెలుసు, ఆ సంభాషణలో ఉన్నటువంటి వారికి. ఎందుకంటే అవి ప్రేమతో పెట్టుకున్నటువంటి పేర్లు కాదండి, వ్యంగ్యంగా, వెక్కిరిస్తూ, అపహసిస్తూ పిలిచే పేర్లు. మనుషుల్ని అలా అపహాస్యంతో పిలుస్తారు, వ్యంగ్యంగా పిలుస్తారు. కానీ దేవుడు తాను ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వారిని ఎంతగా గౌరవిస్తాడు, ఎంతగా హెచ్చిస్తాడు, ఎంత ప్రత్యేకంగా వారిని గుర్తిస్తాడు, వారిని ఏమని సంబోధిస్తాడు అని వాక్యంలో మనం గమనిస్తే, ఘనమైన వారిని సంబోధిస్తారు, దీవెన నొందని వారిని సంబోధిస్తారు, ప్రత్యేకమైనటువంటి వారిని సంబోధిస్తాడు, నమ్మకమైన వారిని సంబోధిస్తాడు, మిక్కిలి సాత్వికమైన వారిని సంబోధిస్తాడు, మండుచు ప్రకాశించుచున్న దీపమని ఆయన సంబోధిస్తాడు. ఇలా అనేక నమ్మకమైన దాసుడా అని ఆయన సంబోధిస్తాడు. ఇలా అనేకమైనటువంటి సంబోధనలు మన బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఈ స్త్రీలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను చూస్తూ ముందుకు సాగిపోదాం. ఆమె బలమైనటువంటి ప్రేమ, మరి ఆయన సేవకుని బలవంతము చేసినటువంటి ప్రేమ. 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ విధముగా రాయబడి ఉంది. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ ఆమెదంటే ఒక గొప్ప ప్రేమ అండి.
చాలామందికి మరి సేవకుల మీద ప్రేమ కనిపించదండి. అవసరం ఉంటే అబ్బా ఏం ప్రేమ కనిపిస్తుంది, అది వేరే విషయం. కానీ చాలా తక్కువ మంది సేవకుల్ని ప్రేమించేవారు ఉంటారు. దయచేసి మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. దేవుణ్ణి సేవకులను ప్రేమించేవారు అంటే దేవుణ్ణి ప్రేమించేవారు. నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న ఒక సేవకునికి వెన్నంటుగా నిలబడిన కుటుంబాలను మీరు గమనిస్తూ ఉండండి. వారి కుటుంబాలను దేవుడు ఎంత క్రమ పద్ధతిలో ఆశీర్వదిస్తాడో మీకు బోధపడుతుంది. అలా మరి ఈరోజు ఆమె జీవితాన్ని దేవుడు ఇంత అద్భుతమైనటువంటి రీతిగా ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యంగా ఎందుకు మార్చాడు అంటే ఆమె కలిగి ఉన్నటువంటి ఆ వింత ప్రేమను బట్టి, అభిమానాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, ఆమె చూపినటువంటి చొరవను బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆతిథ్యం ఇవ్వటము మరవకుడి. కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ప్రియులారా, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు కొంతమంది. చాలామంది ఏమంటే, నేను చాలా బిజీగా ఉన్నానండి, అమెరికా లాంటి దేశంలోనైతే వారం రోజుల ముందుట అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ ఈ సేవకుడు ఆ మార్గములో వెళ్ళిన ప్రతిసారి మా ఇంటికే రావాలి, మాతోనే కలిసి భోజనం చేయాలన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ ధోరణిని ఆమె కలిగి ఉన్నదండి. చాలా సందర్భాలలో సేవకులకు వచ్చినటువంటి కానుకలను కూడా కాజేసే ప్రబుద్ధులు ఉన్నారండి. అది నా జీవితంలో జరిగింది, ఒక అనుభవం. అందుకే ఈ మాట నేను చెప్తున్నాను. పాస్టర్ గారికి కవర్ ఇవ్వండి అంటే ఆ కవర్ రాదు మనకు. పాస్టర్ గారికి ఎంటీ కవర్లు ఇచ్చే ప్రబుద్ధులు కూడా ఉంటారండి. మరి పాస్టర్ గారు మళ్ళీ తిరిగి అడగలేడు కదా, భయం. ఎందుకంటే ఈయన చూసినావా ఆ పాస్టరు కవర్ ఇస్తే ఆ పైసలు తీసుకొని ఎంటీ కవర్ ఇచ్చాడని ఊరంతా చెబుతారు మళ్ళీ వాళ్ళే. ఆ భయానికి నోరు మూసుకొని పాస్టర్ గారు వెళ్ళిపోతారు. అది చాలామంది కొంతమంది వ్యక్తులు చూపించే ప్రతిస్పందన ఒక కాపరి ఎడల. కానీ ఈ స్త్రీ ఎంత గొప్ప దైవిక లక్షణాలని ఆమె కలిగి ఉందంటే, ఒక దైవజనుడు దేవుని కార్యాల మీద వెళుతున్నప్పుడు ఆయనకు బాసటగా నిలబడడానికి, ఆయన పక్షంగా నిలబడడానికి ఆమె ప్రతిసారి, ఆ సేవకుడు ఆ మార్గం గుండా దైవజనుడు వెళ్ళిన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళొద్దండి, మా ఇంటికే రావాలి అని ఆయనను ప్రేమతో ఆహ్వానించింది. ఆ ప్రేమను బట్టి ప్రతిసారి ఆ మార్గంలో ఆయన వెళ్ళిన ప్రతిసారి ఆయన అక్కడనే బస చేస్తాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? మత్తయి సువార్త 10:42 ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని? మత్తయి సువార్త 10:42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకునడం నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గిన్నెడు చల్లనీళ్ళండి, పాలు కాదు, టీ కాదు, కాఫీ కాదు, మజ్జిగ పెరుగు కాదు, లస్సీ కాదు, ఏం కాదమ్మా, బిర్యానీ అంతకన్నా కాదు. దాని పేరేమిటి ఈ మధ్యలో చాలా పెళ్ళిళ్ళలో కూడా పెడుతున్నారు, మరగ్ కాదు, చికెన్ కాదండి. కేవలము గిన్నెడు చల్ల నీళ్ళు ఇస్తే అతడు తప్పకుండా తన ప్రతిఫలాన్ని పోగొట్టుకునడని మీతో నిశ్చయముగా, ఉత్తుత్తగా చెప్పట్లేదు. ఎవరు చెబుతున్నారు? దేవుడు చెప్తున్నారు. ఎవరని గుర్తించి? నా సేవకుడని గుర్తించి ఆ సేవకునికి గిన్నెడు మంచి నీళ్ళు ఇచ్చినటువంటి వారి జీవితాల్లో సర్వ సమృద్ధి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకంలో చాలా వాదనలు వింటున్నావు, లోకంలో చాలా పరిస్థితులు వింటున్నావు, అది వేరే విషయం అమ్మా. దేవుని బిడ్డ, ఆ స్త్రీ ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి, ఆ సేవకుడుగా పిలువబడుతున్నటువంటి ఆ వ్యక్తిలో ఉన్న అతి శ్రేష్టమైన జీవితాన్ని బట్టి ఆమె గుర్తించింది. అందరూ అలాంటి సేవకులు ఉండకపోవచ్చు, అది వేరే విషయం. నేను మాట్లాడబోతున్నాను. ప్రియులారా, మరి గమనిస్తే దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 ఈ విధముగా రాయబడింది. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇకను ఉపచారము చేయుచుండుట చేత ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అది. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. వింటున్నారమ్మా? దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు ఆయన దైవజనునికి ఆయన సేవ నిమిత్తమై యథార్థమైన మనస్సాక్షితో, నీతి కలిగిన హృదయముతో, నీవు నిష్కచ్చితమైనటువంటి విలువలతో దేవుని మందిరములో దేవుని సేవకునికి కానీ దేవుని పక్షంగా ఎవరికి నీవు సేవ చేసినా ఆ మేలును మరచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు.
దేవుని బిడ్డ, ఈ స్త్రీ ఎలాంటి ప్రతిఫల ఆపేక్షతో ఈ పని చేయటం లేదండి. ఆమె ఎందుకు చేస్తుందంటే ఆ మార్గము గుండా ఆయన వెళ్ళిన ప్రతిసారి ఆయన దైవ సేవకుడని ఆమె గుర్తిస్తుంది. ప్రియులారా, గుడిని లింగాన్ని మింగే తరంలో మనం బతుకుతున్నాం. మరి గుడిని లింగాన్ని మింగేటువంటి తరంలో, దేవుని నామములో వ్యాపారం జరగబడుతున్నటువంటి తరంలో, మరి దేవుని సేవకులను గుర్తించే తీరిక, సమయం రెండూ లేనటువంటి పరిస్థితుల్లో చాలా అరుదుగా ఇలాంటి వ్యక్తులు మనకు కనిపిస్తుంటారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో దేవుడు మనల్ని ఒక హెచ్చరిక ఆయన చేస్తున్నాడు. ఆ హెచ్చరిక ఏమిటో తెలుసా? అపహాస్యం చేసిన దేవుని చిత్తం మనకు అర్థం కాకపోయినా దాని మూల్యం మరోలా ఉంటుందండి. అండ్ దేవుని వాక్యంలో మనం చూస్తే అలాంటి వ్యక్తులకు జీవితంలో మారు మనస్సు పొందే అవకాశాన్ని కూడా దేవుడు ఇవ్వడు. అందుకని ఈ వాక్యాలన్నీ బైబిల్ గ్రంథంలో రాయించాడు. బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది, లేకపోతే ఇది ఒక రాజకీయ వ్యవస్థగా, ఇది ఒక సందడి జరిగే స్థలంగా ఉంటుంది. కానీ ఇది అగ్నితో ఆటలు అన్నది వారికి అర్థం కాదండి. ఏదో తమాషా నడుస్తుంది. దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే ఒక హెచ్చరిక అక్కడ ఇస్తున్నాడు. ఈయన ఎవరు అండి అంటే, మరి మొట్టమొదటి కుటుంబంలో ఉన్నటువంటి తంతు ఇది. ఇస్సాకు కుమారులు వీరు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. దేవుని బిడ్డ, నోటికి వచ్చినట్లు మాట్లాడి, నోటికి వచ్చినట్టుగా కూసేసి, ఏది పడితే అది నేను అనుకున్నానండి అని మాట్లాడుతూ విపరీతమైనటువంటి ధోరణిలో మనుషులు బ్రతుకుతున్నటువంటి వేళ ఇది ఒక హెచ్చరికగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకడంటాడు, వాడు జీతగాడండి, పేడ్ సర్వెంట్. ప్రియులారా, బీ కేర్ఫుల్ వెన్ యూ టాక్ టు ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. బీ ఇన్ యువర్ లిమిట్స్. దట్స్ వాట్ ద బైబిల్ అగైన్ అండ్ అగైన్ సేస్. ఇక్కడ ఈ వ్యక్తి కన్నీటితో శ్రద్ధగా వెతుకుతున్నాడండి, చాలా శ్రద్ధగా వెతుకుతున్నాడు. కానీ ఆశీర్వాదాలకు ఆయన దూరం అయిపోయాడు. మరొక వ్యక్తి యేసు ప్రభుతోనే ఉన్నాడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం గమనిస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-5 వచనాల్లోంచి అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములను ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి. వీడికి తెలుసా అంటే తెలుసండి, నిరపరాధని తెలుసు. కానీ డబ్బు కొరకు ఎంత కకృతి పడ్డాడంటే ఆ డబ్బే ప్రధానం అనుకున్నాడు. కానీ ఆ డబ్బు ఒక శాపం అన్నది ఆయన జీవితంలో గుర్తించలేకపోయాడు. దేవుని సన్నిధిలో ఒక నిరపరాధి పైన నెపాన్ని మోపి, ఒక నిరపరాధిని శిలువ మరణానికి అప్పచెప్పి, ఒక నిరపరాధిని కన్నీరు కార్పించి, ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని నువ్వు చిందించిన వేళ ఆ రక్తము నీ పక్షంగా మొరపెడుతుంది. అప్పుడు నీవు తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో గుండా నువ్వు వెళతావు. దేవుని బిడ్డ, ఈరోజు గమనించినట్లయితే ఆ నిరపరాధిని అప్పజెప్పినటువంటి వ్యక్తి ఆయన పశ్చాత్తాపడ్డాడు, కానీ ఆయన మారు మనస్సు పొందలేదండి. ఏశావు కూడా పశ్చాత్తాపడ్డాడు, కానీ మారు మనస్సు పొందలేదు. దేవుని బిడ్డ, ఈరోజు మారు మనస్సు వేరు, పశ్చాత్తాపం వేరు. చాలా మందికి తెలుసండి. ఒక తాగుబోతుని అడిగితే మత్తు దిగినాక, ఏం చేసినావురా బాబు అంటే, ఏం చేయమంటావు సార్, జీతం పడగానే మస్తు తాగిన రోడ్డు మీద పడ్డా, నెల రోజులు పడ్డ కష్టమంతా రోడ్డు మీద పడితే ఎవడో కొట్టేసి వెళ్ళిపోయాడు. తాగకపోయి ఉంటే బాగుండే సార్ అని పశ్చాత్తాపడతాడు. మారడు వాడు, మళ్ళీ నెక్స్ట్ రోజు అదే పని వానికి. అప్పు చేసేనా? మారు మనస్సు వేరు, పశ్చాత్తాపం వేరు. తప్పు చేసినప్పుడు చాలామంది పశ్చాత్తాపడతారు, కానీ మారు మనస్సు పొందరండి. ఈరోజు అలాంటి ఒక పరిస్థితి మరి ఈ వ్యక్తుల్లో మనం చూస్తున్నాం. ఆ స్థితిలోనికి దేవుడు ఎందుకు వారిని నెట్టాడు అంటే, వారిలో ఉన్నటువంటి
ఆత్మీయ అంధకారాన్ని బట్టి. దేవుని బిడ్డ, ఈ స్త్రీ ఎంత అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉందంటే, ఎంత స్పష్టమైనటువంటి విలువలను ఆమె కలిగి ఉందంటే, ఆమె ఏది ఎప్పుడు ఎలా చేయాలో స్పష్టంగా ఆమె ఎరిగి ఉన్నది. ప్రియులారా, అంతకు ముందు అధ్యాయములో మనము గమనిస్తే అక్కడ మరి మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం చివరి మాటలు అనుకుంటాను. మరి అందులో ఆయన ఏమంటాడంటే, మరి బోడివాడా అని మరి ఇక్కడ ఎలీషా ప్రవక్తను 42 మంది యవనస్తులు ఆయనను గేలి చేస్తూ మాట్లాడుతుంటే చదువునాను. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ బాలురండి, చిన్న చిన్న పొట్టగాన్లు. వాళ్ళకి ఏమైందండి, ఒక దైవజనుని పట్టుకొని బోడోడా తమాషా. ఈరోజు సమాజాలు ఎలా నీచ స్థితికి వెళుతున్నాయో తెలుసా? ఈ బోడోడా అని వెక్కిరించేది ఆ చిన్న బిడ్డలకు ఎడ నేర్చుకున్నారండి. సండే స్కూల్ పిల్లలు ఎలా నేర్చుకున్నంటే, తాతను చూసో, తండ్రిని చూసో, పెదనాన్నను చూసో, మామను చూసో నేర్చుకున్నాడు. ఎందుకంటే వీడికి దేవుని సేవకుడంటే విలువ లేదు, దేవుని వాక్యం అంటే గౌరవం లేదు. ఒక ప్రవక్తను పట్టుకొని 2 ఆత్మచేత నింపబడాలన్నటువంటి పవిత్రమైన ఆశ కలిగినటువంటి ఒక దైవజనుణ్ణి పట్టుకొని ఎంత విచ్చలవిడిగా, ఎంత నిస్సిగ్గుగా వారు మాట్లాడుతున్నారంటే, బోడివాడా ఎక్కిపొమ్ము అంటే అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వాణ్ణి చూచి యెహోవా నామమును బట్టి వాణ్ణి శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. ప్రియులారా, దైవజనుడు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఒక నీతిమంతుడైన దైవజనుణ్ణి నీ అవగాహన రాహిత్యంతో మాట్లాడడం చాలా ప్రమాదకరమన్నది ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ వ్యక్తి జీవితాన్ని చాలా ఖచ్చితంగా గమనించినటువంటి వ్యక్తి. ఆయనకు ఎందుకు అంత విలువనిస్తున్నది, ఆయనను ఎందుకు అంత అక్కున పెట్టుకుని ఆమె ప్రేమిస్తున్నది ఆ కుటుంబం అంటే, దేవుని పేరు చెప్పుకొని పూట గడిపే పాస్టరు కాదమ్మా ఆయన. ఈరోజు అలాంటి వాళ్ళు చాలామంది వచ్చేసారు. మరి కౌంటర్ ఫీట్ నోట్స్ ఎలా వస్తాయో అలానే భయంకరమైనటువంటి సేవా ముసుగులో తొడేళ్ళు, గొర్రె చర్మాన్ని కప్పుకొని వచ్చినటువంటి వారు చాలామంది కనిపిస్తున్నారు మనకు. మరి దేవుని పేరు చెప్పుకొని పూట గడుపుకునే బాధితుడు కాదు ఆయన, బ్రతకలేక బైబిల్ పట్టుకున్నవాడు కూడా కాదండి. ఈయన ఎలాంటి వాడంటే, తన మెంటర్ అయినటువంటి ఏలియా కన్నా 2 ఆత్మను కోరినటువంటి, మంటతో, భారముతో, నిబంధనతో, అవగాహనతో దేవుని సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి అండి. ఆషామాషి వ్యక్తి కాదండి. అలాంటి వ్యక్తి గురించి తెలియకుండా ఏది పడితే అది మాట్లాడడం సంభవం కాదు. ఆ 42 మంది బాలురు అలా మాట్లాడాడు. కానీ ఈ ఘనమైనటువంటి స్త్రీ, ఆ వ్యక్తి పోతూ ఉంటే మనుషులు ఆయనను బోడివాడా అని గేలు చేశారు. కానీ ఈమె ఆయనను దైవజనుడని గుర్తించింది. ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని ఆమె గుర్తించింది. యథార్థమైన నేత్రాలతో ఆయనను చూసింది, పవిత్రమైన ఆలోచనతో ఆయనను చూసింది. దేవుని బిడ్డ, ఈరోజు అలాంటి భక్తి నీకు కనిపిస్తుందా? అలాంటి లక్షణం నీలో కనిపిస్తుందా? దేవుని బిడ్డ, వాసన బట్టి మనం గుర్తుపడతాం చాలా కదా. స్నిఫర్ డాగ్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా విభాగం అది. దే ఆర్ కాల్డ్ స్నిఫర్ డాగ్స్. వాసన చూసేది కుక్కలవి. ఆ కుక్కలు వాసన చూసి పసిగట్టేస్తాయండి. ఏది బంగారం, ఏది మారక ద్రవ్యమో, ఏది మత్తుమందో, లేక ఏది బ్లడ్, ఏది కాదో అన్నది వాసన చూసి అవి మురక చూసి గుర్తుపడతాయి. ఈరోజు పోలీసు వాళ్ళు కూడా రోడ్డు పైన మరి తాగిన వాళ్ళను గుర్తుపట్టాలంటే వారు కూడా ఏం చేస్తున్నారు? బ్రెత్ ఎనాలిసిస్ టెస్ట్ చేస్తున్నారు. అని వస్తే ఎంత తాగినావు, ఎక్కడ తాగినావు అంత లిస్ట్ వస్తుంది అలా. ప్రియులారా, మరి వాసన చూసి కుక్క గుర్తుపడితే మనిషి క్రియలు చూసి నీకు గుర్తుపట్టలేవా? ఏం అమాయకంగా మాట్లాడుతున్నావు? ఎవడు సక్కం సార్, అందరూ మంచు. వాని జీవితం ఏందో చూస్తే నీకు అర్థమవుతుందండి. కళ్ళు ఇచ్చాడు కదా నీకు దేవుడు. వాడే నీకు ఇండికేషన్స్ ఇస్తుంటాడు. హీ విల్ గివ్ యూ ఇన్పుట్ విత్ హిజ్ ఓన్ లైఫ్. హీ విల్ టెల్ యూ హూ హీ ఈజ్. గుడ్డిగా నువ్వు మూర్చుకొని ఏది పడితే అది మాట్లాడడానికి లేదండి. ఎవడు పడితే వాడిని సేవకుడండి, ఎవడు పడితే వాడు భక్తుడండి, ఎవడు పడితే వాడు గొప్పవాడండి, ఎవడు పడితే వాడు నాయకుడని భ్రమలో బ్రతకడానికి లేదండి. దే విల్ గివ్ యూ దట్ ఇండికేషన్ హూ దే ఆర్. ప్రియులారా,
అది జరుగుతుంది. అందుకనే దేవుడు యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనంలో చాలా ఘాటైన మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం. వారి కాపరులు గ్రుడ్డివారు, వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పండుకొను వారు, నిద్రాసక్తులు. ప్రియులారా, ఎందుకు రాయించాడు దేవుడు ఈ ప్రవక్తల గురించి ఇలా? ఎందుకు ఈ కాపరుల గురించి ఇంత ఘాటైన మాటలు రాయించారు? మరి ఈ కాపరి గురించి, దైవజనుని గురించి ఇంత ఘనంగా రాయించిన దేవుడు వారి గురించి ఎందుకు అక్కడ రాయించారంటే, వారిలో ఈ లక్షణాలు ఉన్నాయండి. ఏ లక్షణాలు ఉన్నాయి? మొరగలేరు. దేవుని వాక్యాన్ని బోధించడానికి, సత్యాన్ని బోధించడానికి నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. మనుషులు నిత్య నరకానికి వెళుతుంటే ఒక వ్యభిచారిని చూసి వ్యభిచారి అని పిలవలేవు, ఒక తాగుబోతును ఒక తాగుబోతు అని పిలవలేవు. ఒక భయంకరమైన జీవన విధానాన్ని కలిగినటువంటి వ్యక్తిని, బాబు నువ్వు చేస్తున్నది తప్పు, ఆ మార్గంలో నువ్వు వెళితే నీ జీవితానికి ప్రమాదము, నీ కుటుంబానికి ప్రమాదం అని హెచ్చరిక చేయలేనటువంటి వాడేం సేవకుడండి? దేవుని వాక్యం సెలవిస్తుంది. వారికి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటో తెలుసా? గొప్ప దైవజనులు, ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు, చాలా త్యాగంతో సేవ చేస్తున్నటువంటి దైవజనులు, వారి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనులు అని చెప్పడం లేదు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఆ వచనాన్ని మరొకసారి చదువునానా. వారి కాపరులు గ్రుడ్డివారు, వారు గుడ్డివారు. ఫస్ట్ టైటిల్ గుడ్డోడు. వాడు కన్నులుండి చూడలేనటువంటి గుడ్డోడు, కన్నులుండి పరిస్థితుల్ని చూస్తూ చూడనట్టుగా నటించే గుడ్డోడు. కన్నులుండి పరిస్థితులన్నీ చూస్తున్నాడు, కానీ జీవితం అంతా నటనలో, బ్రతుకు తెరువు కొరకు మరి సేవలోనికి వచ్చినటువంటి కాపరులని దేవుని వాక్యం సెలవిస్తున్నది. రెండవ లక్షణము, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు. వారందరూ తెలివిలేని. రెండవ టైటిల్ తెలివిలేని వాడు, బుద్ధి లేనివాడు, జ్ఞానము లేనటువంటి వాడు, అతడు మొరగలేనటువంటి వాడు. మూగ కుక్కతో దేవుడు సరిపోల్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు అగ్నిలా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు. బాప్తిస్మం ఇచ్చి యోహానును దేవుడు ఎందుకు అంతగా హెచ్చించి గణపరిచి మాట్లాడుతున్నాడంటే, ఒక రాజు ఆయన మాట్లాడుతున్నప్పుడు గజగజ వణికిపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన మాట్లాడుతున్నది సత్యం. సత్యం ముంద నిలబడడానికి ఎవడికి కూడా దమ్ము ఉండదండి. సత్యం ముందట నిలబడడానికి ఏ అపరాధికి కూడా ధైర్యం ఉండదండి. అలాంటి అపరాధి ఒక సేవకుణ్ణి ఎదుర్కొన్నప్పుడు ఆయన బ్రాండెడ్ బట్టలు వేసుకోలేదండి. ఆయన మొల చుట్టూ ఒంటి తోలును కప్పుకున్నాడు. ఆయన అడవి తేనెను తిన్నాడు, ఆయన మిడతలను తిన్నాడు. అలాంటి అతి సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూసి ఆనాటి బలమైనటువంటి వ్యవస్థకు మరి ఆయన పనిచేస్తున్నటువంటి హేరోదు రాజు ఆ వ్యక్తిని చూసి భయపడిపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన అన్నాడు ఆ రాజును పట్టుకొని, అయ్యా దండాలు, బాంచంతర బతకనికి వచ్చానని చెప్పలే, ఏమని ఇస్తే తీసుకొని పోతాను కొని. వాడు ఏది చెబితే అది చేయలేదండి అని అన్నాడు. నీవు ఒక వ్యభిచారివి అని అన్నాడండి. నీ సహోదరుని భార్యను నీవు ఉంచుకొన్నావు, అది వాక్యానికి విరుద్ధమని ఆయనను హెచ్చరిక చేశాడు. ప్రియులారా, ఆ నీతిమంతుణ్ణి రాజు కూడా ఏమీ చేయలేకపోయాడు. నీతి పక్షంగా నీవు నిలబడిన రోజు అద్భుతాలు జరుగుతాయి. అలాంటి వాడు సేవకుడండి. అలాంటి వాడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. ఎవరిని చూస్తే వానితో ఏకీభవించి, దొంగను చూస్తూ ఏకీభవిస్తున్నావు, వ్యభిచారిని చూస్తూ ఏకీభవిస్తున్నావు, మరి తాగుబోతును చూస్తూ ఏకీభవిస్తున్నావు. అలాంటి నీకు వాక్యము చెప్పే అర్హత ఎక్కడున్నదని దేవుని వాక్యం ప్రశ్నిస్తున్నది. దేవుని వాక్యాన్ని దేవుని విధానంలో మరి మండుచు ప్రకాశించుచున్న జ్వాలగా బోధించడానికి మనం ఉన్నాం. అలాంటి లక్షణాలు ఈ సేవకునిలో ఉన్నాయి, ఈ ఎలీషాలో ఉన్నాయి. ఈ ఎలీషాలో ఉన్న ఆ లక్షణాలను ఆ స్త్రీ గుర్తించింది కాబట్టి ఆయనను గౌరవించింది, ఆయనను అభిమానించిందండి. మరి కొంతమంది స్త్రీలు ఉంటారు, వారి గురించి కూడా బైబిల్లో రాశారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే ఆ స్త్రీల గురించి అక్కడ రాయబడి ఉంది. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక సున్నా. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు. ఎగ్జామ్ రాస్తే సున్నానే వాళ్ళకు. ఎప్పుడు 0 out of 100, 0 out of 100, 0 out of 100. ఎప్పుడు టెస్ట్ రాసినా రోజు అటెండెన్స్ ఫుల్. వాడు అటెండెన్స్ ఫుల్,
ప్రతి ప్రోగ్రాంకు వాడే అటెండ్ అవుతాడు, ప్రతి ఆదివారం అటెండ్ అవుతాడు. కానీ దేవుని దృష్టిలో వాని యొక్క వైఖరి, వాని యొక్క జీవన విధానాన్ని దేవుడు బెరాజు వేస్తే అవుట్ ఆఫ్ 100 హీ గెట్స్ ఓన్లీ అండా. ప్రియులారా, వాళ్ళని ఏమంటున్నాడో తెలుసా దేవుడు? అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవుదురు. వీరిలో చేరిన వారు. వీళ్ళు ఎలా ఈ దొంగ పాస్టర్లు ఏం చేస్తారు తెలుసా? ఈ క్యారెక్టర్లతోటి జమా చేస్తారనమాట. అది వాక్యం చెబుతున్నటువంటి మాట అండి. చెరపట్టుకొని పోతారు. వారి ఆలోచన ప్రకారం నడిపించడానికి, వారి యొక్క భావజాలాన్ని వ్యక్తులపైన, వ్యవస్థలపైన నృత్తడానికి వారికి ఒక ఏర్పాటు చేయబడినటువంటి అవివేక, ఎంతకాలం నేర్చుకున్న సత్యాన్ని బోధపడని ఒక గుంపు వారికి కావాలి. ఆ గుంపును వారు తయారు చేసుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ స్త్రీ ఎలా ఉన్నదంటే వీరందరికీ వ్యత్యాసంగా ఉన్నది. మరి స్పష్టమైనటువంటి విలువలతో బ్రతుకుతున్న స్త్రీ కాబట్టి ఆమె జీవితాన్ని దేవుడు ఎంతగా హెచ్చించి మాట్లాడుతున్నాడంటే, ఘనమైన స్త్రీ. She is exalted to that position because she has a perfect understanding of who God is, what ministry is, who is the servant of God. దేవుని బిడ్డ, ఈరోజు గుర్తిస్తున్నావా? దేవుని సంఘములో గుర్తిస్తున్నావా? క్రైస్తవ లోకంలో గుర్తిస్తున్నావా? ఎవరు సేవకులు, ఎవరు సేవకులు కానివారు? సేవకునిలో ఉండవలసినటువంటి లక్షణాలు, ఒక బోధలో ఉండవలసినటువంటి కనీస మరి నియమ నిబంధనలు ఏమిటో అన్నది గుర్తించగలిగినటువంటి వివేకము నీకుందా? లేక గలిబిలిగా ఉంటున్నావా అంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. ఒకరోజు లెక్క అడిగే పరిస్థితి ఉన్నది. దేవుని వాక్యములో 4వ అధ్యాయము 2వ రాజులు 10 నుండి 11 వచనాలలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. ప్రియులారా, ఒక సేవకునికి అవన్నీ అవసరమా అంటే ఆయన మనిషి కాదా? అవసరమే అండి. ఇలాంటి సేవకుని ఆదరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఆయన సత్యం మాట్లాడుతున్నాడు, ఎవడు బోడోడని తిడుతున్నాడు, ఒకడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నిప్పులా బ్రతికేవాన్ని ఆదరించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ బిడ్డకు దేవుడు ఎంత గొప్ప మనసిచ్చాడంటే, ఆయనలో ఉన్నటువంటి యథార్థతను బట్టి, ఆయనలో ఉన్న మంచితనాన్ని బట్టి, ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను బట్టి ఈ స్త్రీ ఆమె భర్త దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడంటే, మరి ఈ మార్గంలో ఆయన వచ్చిన ప్రతిసారి మన ఇంట్లో ఉండడానికి మరి కష్టపడకుండా ఉండడానికి ఒక ఇల్లే కట్టిస్తామండి. పైన ఎవరి కొరకు కడుతున్నాడు? నేను ఉంటానండి, పైన సౌఖ్యంగా ఉంటాను, కింద అంతా ఇరుక్కిరుగా ఉంది, పైకి వెళితే చాలా లగ్జూరియస్గా నేను కట్టుకుంటానండి, మరి చాలా సుఖంగా అనుభవించడానికి నేను కట్టుకుంటానని చాలామంది మాట్లాడేవారు ఉంటారు. అందులో తప్పేం లేదండి. కానీ ఈ స్త్రీ మరి తన సౌఖ్యం గురించి ఆమె ఆలోచించటం లేదు, తన సుఖం గురించి ఆమె ఆలోచించటం లేదు, తన యొక్క క్షేమం గురించి ఆమె ఆలోచించటం లేదు. కానీ ఒక దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన కష్టపడకుండా సంతోషంగా మరి ఆయన మనతో గడిపిన కొన్ని గంటలైనా సుఖంగా విశ్రాంతి తీసుకొని తిరిగి బలాన్ని పొందుకొని సేవలో ఖచ్చితంగా విలువలతో కూడిన జీవితాన్ని కొనసాగించడానికి కావలసినటువంటి శక్తిని పుంజుకోవడానికి మనకు గృహం ఒక నిలయంగా ఉండాలని, ఆ గృహములో పై అంతస్తులో ఆమె ఒక అందమైనటువంటి గృహాన్ని నిర్మించాలని ఆశపడుతుంది. ప్రియులారా, మరి ఈ సందర్భంలో 2006 సంవత్సరంలో సునామీ వచ్చినటువంటి వేళ కొంతమంది మా డిగ్రీ క్లాస్మేట్స్ మేము అనుకున్నాము ఏమైనా సహాయం చేద్దామని ఒక రూట్ మ్యాప్ చేశాము. ఆ రూట్ మ్యాప్ ఏంటంటే, మరి కృష్ణా జిల్లా బందరుకు వెళ్ళాలి ఫస్ట్, అక్కడున్నటువంటి పోర్టుకు, అక్కడున్నటువంటి బీచ్లో జరిగినటువంటి సింతనపూడి బీచ్లో ఉన్నటువంటి నిర్వాసితులకు కొంచెం సహాయం చేయాలి. ఆ తర్వాత ఒంగోలుకు రాత్రి విశ్రాంతికి వెళ్ళి నెక్స్ట్ డే చెన్నైకి వెళ్ళాలి. చెన్నై నుంచి కరైకాల్, కడలూరు, తర్వాత మరి వెలంగిని, ఈ ప్రాంతాలన్నిటికీ వెళ్ళడానికి రోడ్ మ్యాప్ తయారు చేసుకొని DCM వ్యాన్లో 500 కుటుంబాలకు కావలసినటువంటి సరుకును తీసుకొని స్నేహితులుగా మాతో కొంతమంది సహాయకులతో మేము ప్రయాణమయ్యాం. ఎవరికి కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళు ఆ లోకల్ పీపుల్తో మాట్లాడి విడిది ఏర్పాట్లు చేసుకున్నాం. మాకు మొట్టమొదటిగా మరి ఆ రాత్రి మేము వెళ్ళినప్పుడు నాకు జ్వరం ఉండే, మరి రాత్రంతా కూడా పని చేసాం, ప్యాకింగ్ పని. మరి మా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాం అందరం స్నేహితులు, ఒక DCM వ్యాన్ అండ్ ఒక టాటా సుమో.
ఆ రాత్రి మేము విడిదికి ఒక ఇంటికి వెళ్ళాం. ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసర్, నా స్నేహితుని గారి బావగారు. మరి వారు 2 రూమ్స్ మాకు ఇచ్చారు. ఆ 2 రూమ్స్ టూ బెడ్రూమ్ హౌస్ అది. ఆ 2 బెడ్రూమ్స్ మాకు ఇచ్చారు. మాతో వచ్చినటువంటి సహాయకులకేమో హాల్ ఇచ్చారు. చాలా అలసిపోయాం కాబట్టి మేము పడుకున్నాము. పొద్దున్నే మరి బందరు అవగాహన ఉన్న వాళ్ళకు తెలుసు, బందర్ ఎల్ఐసి కాలనీ దగ్గర పెద్ద పెద్ద వడలు దొరుకుతాయి. ఆ వడలు తీసుకొని వాళ్ళు వచ్చారు. రాత్రి మేము లేచి భోజనం చేసి తయారై మరి వెళుతున్నటువంటి సమయంలో ఒక సహాయకుడు వచ్చి ఏం చెప్పాడో తెలుసా? అన్న, మీరు ఏసీ రూమ్లో పడుకున్నారు, ఇంకా 2 అన్నలు ఇంకొక ఏసీ రూమ్లో పడుకున్నారు, మేము ఇక్కడ సౌఖ్యంగా పడుకున్నాం. ఈ ఇంటి వారు ఎక్కడ పడుకున్నారో తెలుసా మీకు అన్నారు. ఎక్కడ పడుకున్నారు? పైన పడుకున్నారా అని అడిగాం. పైన ఫ్లోరే లేదు. మరి ఎక్కడ పడుకున్నారంటే భార్యాభర్తలు కిచెన్లో పడుకున్నారండి. భార్యాభర్తలు కిచెన్లో పడుకున్నారు. ఆ తర్వాత అడిగావు, అన్న ఇంత త్యాగం నువ్వు ఎందుకు చేసావు? నీ పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, ఉన్నత స్థితిలో నువ్వు ఉన్నావు కదా, ఎందుకు చేసావంటే, తమ్ముడు మీరు సేవలో తరలిపోతున్నారు, నేను చేయలేని పనిని మీరు చేస్తున్నారయ్యా. దేవుని ప్రేమ ప్రతినిధిగా దేవుని ప్రేమను పంచడానికి, అన్నార్థులకు దేవుని సువార్తను అందించడానికి తెలియని ప్రాంతాలకు మీరు వెళుతున్నారు. వారు మీ బంధువులు కాదు, మీ స్నేహితులు కాదు. అంత త్యాగం చేశారు, అంత డబ్బు పెట్టారు, అంత సమయాన్ని పెట్టారు. మీ కుటుంబాలను విడిచి దాదాపుగా 9 రోజుల యాత్ర మీరు సాగిస్తున్నారు కదా. నేను చేస్తున్నది ఎంత ఒక ఉడతా భక్తి అని చెప్పినప్పుడు చాలా ముగ్ధులమయ్యాం. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఒక సేవకుని నీవు గుర్తించే పరిస్థితి కనిపిస్తుందా? మొన్న ఈ మధ్య కాలంలో నేను ములుగు ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు. మరి కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ పిల్లలు, మరి కొండ జాతి యవనస్తులు వస్తున్నారు. 200 మంది మీరు మాట్లాడడానికి రావాలని ఒక ఆర్గనైజేషన్ వారు నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళాను. వెళుతూ వరంగల్ నుంచి ఒక వ్యక్తిని నేను తీసుకొని వెళ్ళాను. హీ వాజ్ మై టూర్ గైడ్. మరి వెళ్ళిన తర్వాత రాత్రి మాట్లాడాము. 2వ రోజు మరి ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 31st నైట్, ఫస్ట్ తర్వాత ఆఫ్టర్నూన్ ఇక్కడి నుంచే నేను వెళ్ళాను. చాలా అలసిపోయాను. ఆ రాత్రి నిద్ర అవసరం నాకు. కానీ అక్కడ ఇచ్చినటువంటి విడిది ఏర్పాటు ఎలా ఉన్నదంటే, భయంకరమైనటువంటి దోమలు, మరి స్నానం చేయడానికి గీజర్ కానీ అలాంటి ఏర్పాట్లు ఏం లేదు. చల్లనీళ్ళతో స్నానం చేసుకోవాలి సార్, సేవ్ అంటే ఇది అని వాడు నాకు చెప్తున్నాడు. నేను అన్నాను, నేను పల్లెటూరు నుంచి వచ్చాను, చల్లనీళ్ళ స్నానం నాకు కొత్త ఏం కాదు, కానీ ఇప్పుడు అలవాటు తప్పింది బాబు. మరి ఒకవేళ చల్లనీళ్ళతో స్నానం చేస్తే జ్వరం వస్తే నోరు సరిది పట్టుకుంటే 4 వర్తమానాలు మాట్లాడడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ ఇలాంటి ఏర్పాట్లు లేదంటే నేనన్నా సిద్ధపడి వచ్చేవాని కదా. ఇన్ని దోమలు ఉన్నాయి, ఒక కాయలు కూడా నువ్వు తీసుకొని రాలేదు అంటే నాకు నిద్ర పట్టింది సార్. గుర్రు కొడుతున్నాడు ఆయన గురక. ప్రియులారా, అలాంటి ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ అలాంటిది సేవకుల్ని అర్థం చేసుకునేవారు తక్కువ మంది అమ్మ. కానీ ఈ స్త్రీ ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి గదిని ఆమె కట్టడానికి ఇష్టపడుతుంది. 10వ వచనం మళ్ళీ చదువునానా. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. ప్రియులారా, ఆమె ఆలోచన ఎంత గొప్పగా ఉన్నది. ఆమెను ఆ కారణాన్ని బట్టి గనురాలైన స్త్రీగా దేవుడు అభివర్ణిస్తున్నాడు. 2వ విషయం ఏంటంటే, ఆమె ప్రయారిటీస్ ఆర్ వెరీ క్లియర్ అండి. ఆ సేవకుణ్ణి ఆమె ఎందుకు ఆదరిస్తున్నది, ఎందుకు అలాంటి పరిస్థితులు కల్పిస్తున్నదంటే, ఏదో ఆపేక్షతో ఆమె ఆ పని చేయటం లేదండి. ఆమె చేసినటువంటి పరిచర్యకు ముగ్ధుడైనటువంటి ఈ వ్యక్తి, ఈ దైవజనుడు ఆమె దగ్గరికి ఒక వర్తమానము గెహాజీ ద్వారా పంపిస్తున్నాడు. ఆ వర్తమానం ఏమిటంటే 12, 13 వచనాల్లో మనం గమనిస్తే, పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, షునేమీరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెనో, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయ్యగా. ప్రియులారా, ఆమె దగ్గరికి ఈయన వర్తమానం పంపుతున్నాడు. అమ్మా, నువ్వు ఇంత సేవ చేస్తున్నావు, మా గురించి ఇంత పట్టించుకుంటున్నావు, మా ఎడల ఇంత ప్రేమను చూపిస్తున్నావు, నిజంగా ధన్యులమమ్మా. నీకేం కావాలి? నువ్వు ఈ ప్రేమ చూపిస్తున్నావు కదా, నీకేం కావాలి అని అడిగితే, రాజులతో నేను మాట్లాడాలనా, సైన్యాధిపతితో నీ గురించి మాట్లాడాలా, నీ సమస్య ఏమైనా చెప్పండి. మన దగ్గరికి అలాంటి వర్తమానం వచ్చిందనుకో, ముఖ్యమంత్రి పక్కన కూర్చుని నేను ఉన్న వ్యక్తి, బాబు నీకేమైనా పని ఉంటే చెప్పు, ముఖ్యమంత్రితో నేను మాట్లాడమంటావా, ప్రధానమంత్రితో మాట్లాడమంటావా, కాల్ముక్త బాంచన్, మావానికి ఉద్యోగం లేదు, మాకు ట్రాన్స్ఫర్ కాలేదు, నాకు అరియర్స్ రాలేదు, ఈ ముచ్చట్లన్నీ చెప్పుకుంటామమ్మా.
ఆమె అలాంటి ముచ్చట్లు ఏం మాట్లాడట్లేదు. ఒక గోల్డెన్ ప్లేట్లో ఆమెకు ఆఫర్ వచ్చిందండి. ఏమనంటే, రాజుతో మాట్లాడమంటావా, సైన్యాధిపతితో మాట్లాడమంటావా, మన భాషలో చెప్పాలంటే ముఖ్యమంత్రితో మాట్లాడమంటావా, హోమ్ మినిస్టర్తో మాట్లాడమంటావంటే ఆమె ఏం జవాబిచ్చిందో తెలుసా? ఎంత అందమైన జవాబిచ్చిందో తెలుసా? ఆమె మనస్సు ఏంటో, ఆమె లక్షణం ఏంటో మనం గమనిస్తున్నాం. ఈరోజు చిన్న చిన్న వ్యక్తులతో మనం నిలబడి, ఈరోజు ఉండి రేపు ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళతో పక్కన ఫోటో నిలబడి చాలా బిల్డప్ ఇస్తాం, ముఖ్యమంత్రులతో నిలబడి బిల్డప్ ఇస్తాం. ఇవన్నీ తాత్కాలిక. కానీ షీ హ్యాస్ సచ్ ఏ బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ అబౌట్ సిచ్యువేషన్స్ అండ్ పీపుల్. ఆమె ఏం మాట్లాడుతుందో తెలుసా? అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నానెను. నేను సంతోషంగా ఉన్నాను సార్, నా ప్రజల మధ్య నేనున్నాను, నా ఇంటి వారి మధ్య నేనున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, సంతుష్టి సహితంగా నేను బ్రతుకుతున్నాను. ఈరోజు మనుషులకు వాళ్ళ బ్రతుకు మీద వారికి నెమ్మది ఉండదు. ఏం బతుకు సార్, ఏం బాలేదు, ఏం బతుకు సార్, ఏం బతుకు బాలేదు, ఈ బతుకు బతుకా అని మాట్లాడేవారు ఉంటారు. కానీ ఆమె ఎంత ఖచ్చితమైనటువంటి కృతజ్ఞతాభావంతో బ్రతుకుతుందంటే, అందుకనే మరి 1 తిమోతి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మరి అపోస్తులుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి ఒక అందమైనటువంటి హెచ్చరిక సేవలో ఆయన చేస్తాడు. ఆ మాట ఏంటో తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది, గొప్ప లాభసాధకమై ఉన్నది. ప్రియులారా, సంతుష్టి సహితమైనటువంటి భక్తి. ఈరోజు దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తే దేవుని గురించి నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఎవ్రీ డే లిస్ట్ ఆఫ్ వాంట్స్ అండ్ విషెస్, ఎవ్రీ డే. పాత సంవత్సరం చెప్పినావు కదా, మరి ఈ సంవత్సరం మళ్ళీ ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా విష్ కంప్లీట్ అవుతుందంటే కాదండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది, మళ్ళీ వచ్చే ఇయర్ ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. బ్రతుకంతా లిస్టే లిస్టు. కానీ ఈమెమంటుందో తెలుసా? రాజులతో మాట్లాడొద్దు, మరి సైన్యాధిపతులతో నా గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే నా స్వజనుల మధ్య నేను కాపురం ఉన్నాను, సంతుష్టితో నేనున్నాను, సంతోషంగా ఉన్నాను, గౌరవంగా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి నేను ఆనందంగా బ్రతుకుతున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు అలాంటి అవగాహన నీకున్నదా? నీ సంఘాన్ని బట్టి దేవుని నువ్వు స్తుతిస్తున్నావా? ఏం సంఘం అండి, ఎప్పుడు కొట్లాడలే, అలా మాట్లాడుతున్నావా? లేక దేవా, ఈ సంఘములో నన్ను ఉంచినందుకు మీకు వందనాలు, నా కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, నా రాష్ట్రాన్ని బట్టి నీకు వందనాలు, నా పట్టణాన్ని బట్టి నీకు వందనాలు, నా దేశాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చినటువంటి పరిస్థితులను బట్టి నీకు వందనాలు అని అంటున్నావా? ఇప్పుడే క్వైరిస్టర్స్ ఒక మంచి పాట పాడారు. ఏం పాట అది? ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, అపవాదిపై నాకు జయమిచ్చుచున్నారు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు, జీవజలమై నన్ను తృప్తిపరుచుచున్నావు, నీవే జీవజలము. ప్రతి అనుభవానికి నీకు స్తోత్రం ప్రభువా, ప్రతి అనుభవానికి నీకు స్తోత్రం. దేవుని బిడ్డ, ఈ తల్లి ఎంత స్పష్టమైన అవగాహనతో ఉన్నదంటే, ఆ అవగాహనే ఆమెకు సంతృప్తికరమైన, సంతుష్టికరమైన జీవితాన్ని ఆమెకు అందించింది. ఆమె అవసరం కూడా ఎవరికి చెప్పలేదండి. చాలామంది ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్లో బార్లు కడతారు ప్రార్థన చేయమని. అదొక అప్పుడే గంటన్నర మాట్లాడొస్తాం, మళ్ళా నోరు మరి నొప్పేస్తుంటుంది, కానీ నిలబడి అలసిపోయి ఉంటాం. ప్రార్థన. ఈమె ఎక్కడ కూడా ఆమె ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పలేదండి. ఎక్కడా కూడా రిక్వెస్ట్ ఆమె చెప్పలేదు. కానీ ఆమె హృదయములో ఉన్నటువంటి వాంఛ, ఆ కుటుంబములో ఉన్నటువంటి ఒక అవసరతను దేవుడే గుర్తించాడు. ఆమె చూపినటువంటి ప్రేమను బట్టి, ఆమె చూపినటువంటి అభిమానాన్ని బట్టి ఆమె యొక్క అవసరము గుర్తించబడింది. ఆ అవసరము దేవుని ద్వారా ఆమెకు ఇవ్వబడిందమ్మా. దేవునికి స్తోత్రం. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, సార్ మా గురించి ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, గట్టిగా ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తావు, సినిమా పోతా? చాలామంది అలానే ఉంటారు అనుకోండి ప్రియులారా. కానీ ఈ తల్లి తన అవసరాలు అంత గొప్ప దైవజనునికి చెప్పలేదండి. ఆయన అడుగుతున్నాడు పైపెచ్చు, నీకేమైనా అవసరం ఉందా అమ్మా? రాజులతో మాట్లాడమంటావా, మరి అధిపతులతో మాట్లాడమంటావంటే లేదయ్యా, నేను సంతోషంగా ఉన్నాను, నా అవసరం ఏదీ లేదని ఆమె అంటున్నది. దేవుడు ఆ అవసరాన్ని గుర్తించి ఆమెకు ఒక అవసరాన్ని దేవుడే తీర్చారు. దేవుని బిడ్డ, నా జీవితాలలో ఈమె జీవితాన్ని దేవుడు చూపిస్తున్నాడు. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ గ్రేట్ ఉమన్. ఈ స్త్రీ యొక్క నేపథ్యం ఎలా ఉంది అంటే, ఆమె స్పష్టమైనటువంటి విలువలతో ఆమె ఉన్నది. ఆమె జీవితము గలిబిలి జీవితం కాదండి. కొంతమంది జీవితం అంతా అయోమయం. మనం అంటాం కదా, అంతా అయోమయం జగన్నాథం అని.
మొత్తం అయోమయం ఉంటుంది, ఏం చేస్తుందో తెలియదు ఆమెకు, అడావుడే కనిపిస్తుంది. అలాంటి గలిబిలి కలిగినటువంటి స్త్రీ కాదమ్మా, స్పష్టమైనటువంటి విలువలు కలిగినటువంటి స్త్రీ. ప్రియులారా, అలాంటి విలువలు కొంతమంది స్త్రీలో మనకు కనిపిస్తాయి, కానీ అలాంటి విలువల కన్నా అతి శ్రేష్టమైన విలువ ఇప్పుడు నేను చెప్పబోయే 3 మాటలు. ఆ విలువలను బట్టి దేవుడు ఆమెను ప్రత్యేకమైనటువంటి గుర్తింపిచ్చాడు, ఘనురాలుగా ఆమెను అభివర్ణించాడు. ఆ విలువ ఏంటో తెలుసా? సమస్యలలో సడలని విశ్వాసం. ప్రియులారా, సమస్యలలో సడలని విశ్వాసం. అక్కడ కుమారుడు పొలానికి వెళ్ళాడు, భర్తతో పాటు కుమారుడు వెళ్ళాడు. ఆ పొలంలో చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి మీరు ఎంతమంది పొలానికి వెళ్ళారో నాకు తెలియదు, కానీ పొలానికి చిన్నగున్నప్పుడు మా నాన్న మమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడు కాదు. కోతకాలం మరి ముఖ్యంగా ఏ టైంలోనైతే ఈ పిల్లవాడుని వాళ్ళ నాన్నగారు తీసుకుని వెళ్ళాడో, ఎందుకంటే కఠినమైన పరిస్థితులు ఉంటాయి. కోతలు కోసిన తర్వాత కుప్పల దగ్గర పడుకోవాలన్నటువంటి ఆసక్తి నాకు మా అన్నకుంటుండే, కానీ ఎప్పుడు మా ఫాదర్ మమ్మల్ని అలౌ చేసేవాడు కాదు. ఎందుకంటే రాత్రి విషపురుగులు వస్తాయి, పాములు వస్తాయి, పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి మీ ప్రాణం, మీ యొక్క భద్రత నాకు ముఖ్యమని మమ్మల్ని ఎప్పుడు పంపించేవాడు కాదు. ప్రియులారా, మరి అలాంటి ఒక పరిస్థితిలో ఇక్కడ ఈ కుమారుని నాన్నగారు తీసుకుని వెళ్ళాడు. ఆ నాన్నగారు తీసుకుని వెళ్ళిన తర్వాత వాడు తలబోతుందని మరి ఏమనిపించిందో ఏమైందో మనకు తెలియదు, కానీ వెంటనే ఒక సేవకునిచ్చి ఇంటికి పంపించాడు. ఇంటికి పంపించిన తర్వాత మరి వాడు చనిపోయాడండి. సాధారణంగా ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంకా స్టార్ట్ అయితే చూసుకో కథ, గందరగోళం చేసి పడేది, ఇల్లు బీకి పందిరేసి పడేస్తారు. మొదలు పడే కత్తి ఎవరి మీదనో తెలుసా? భర్త మీదనే. నీకు పని లేదు, బుద్ధి లేదు, ఆ పిల్లవాడిని తీసుకొని పొలం తీసుకొని పోతే పొలంలో వాడు చచ్చి నువ్వు వాణ్ణి పొట్టన పెట్టుకున్నావని భర్త మీద ఒంటికాలతో యుద్ధానికి చేస్తారండి. కానీ ఈ తల్లి ఒక్క మాట కూడా మాట్లాడతలేదండి. ఎంత బ్యూటిఫుల్గా ఈ సమస్యను ఆమె హ్యాండిల్ చేస్తుందో తెలుసా? చాలామంది స్త్రీలు, అధిక సంఖ్యాకులు ఎప్పుడు భర్త పైననో, పిల్లల పైననో, అత్తామామల పైననో, చుట్టూ ఉన్న సమాజం పైననో నెపాన్ని మోపే పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఈమెను దేవుడు ఘనురాలు అని ఎందుకు అంటున్నాడంటే, ఆ విపత్కర పరిస్థితులలో ఆమె చూపించినటువంటి పరిణితి, ఆమె ప్రదర్శించినటువంటి జీవన విధానము ఎంతో గొప్పదిగా ఉందండి. నవమాసాలు మోసి కనిన ఒక తల్లి, మరి ఎంతో కాలంగా గొడ్రాలుగా గుర్తించబడినటువంటి ఆ బిడ్డకు మరి అడగక మునిపే దేవుడు ఒక వరాన్ని ఇచ్చినటువంటి ఆ వరం ఆ కన్నుల ముందే ఆమె చేతుల్లోనే వాడు చనిపోతే ఆ తల్లి హృదయం ఎంతగా విలపిస్తుంది, ఎంతగా ఆక్రోశిస్తుంది. ఆ పరిస్థితిలో ఒక మంచి మనిషి కూడా పిచ్చిదాన్ని ఇలా ప్రవర్తించే పరిస్థితులు ఉంటాయి కదా. ఆ పరిస్థితుల్లో ఈ తల్లి ఎంత గొప్పగా ప్రవర్తిస్తుందో తెలుసా? ఆ తల్లి ఆ పరిస్థితిలో గందరగోళంగా ఆమె ప్రవర్తించటం లేదండి. మరి చాలామంది పాతకాలంలో మనం గమనిస్తే ఏడ్చడానికి కూడా పిలిచేవారు. ఒక టీం ఉంటారు అన్నమాట. వాళ్ళు వచ్చి వాళ్ళు అని ఏడుస్తుంటారు, అంతే. ఏడవడానికి టీంలు ఉంటారన్నమాట. ఇప్పుడు మన దగ్గర కూడా లేటెస్ట్గా చెప్పాలంటే పార్టీలో జెండాలు మోసేటోళ్ళు ఉంటారు కదా, మరి పైసలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేస్తే, వాటర్ ప్యాకెట్ ఇచ్చి 100 రూపాయలు ఇస్తే ఏ టీంకైనా ఏ పార్టీకైనా వాడు వెళ్తాడు. అలాంటి ఒక టీంలో ఆ కాలంలో కూడా ఉండేవాళ్ళు. ఏడ్చేలోళ్ళు తక్కువైతే వచ్చి గొల్లు చేయడానికి చాలామందిని తీసుకొస్తే వాడు ఒకటే ఏడుస్తుంటాడు అనమాట. అలాంటిది ఏమీ చేయట్లేదన్నమాట, సీనే లేదా ఆమెకు. కుమారుడు చనిపోయాడు. చనిపోయినటువంటి కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి దైవజనుని కొరకు ఏ గదినైతే కట్టించిందో, ఏ మంచాన్నైతే చేపించిందో ఆ మంచము పైన ఆ కుమారుణ్ణి పండబెట్టి ఆమె వెళ్ళిపోతుంది. 4వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనిస్తే, అతడు నేడు అమావాస్య కాదే, భర్త దగ్గరికి ఆమెకు వర్తమానం పంపింది. అయ్యా, నేను దైవజనుని దగ్గరికి వెంటనే వెళ్ళాలి, ఆ దైవజనుని దగ్గరికి వెంటనే వెళ్ళాలి, కాబట్టి ఈ వర్తమానం నీకు పంపుతున్నాను. ఏం వర్తమానం అది? విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదుమని అడగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి, నేను పోవుట మంచిదయ్యా, ఈరోజు ఏ రోజు కాకపోయినా ఆయన దగ్గరికి నేను పోవుట మంచిది. ఈరోజు మంచి రోజులు చూసుకునేవారు ఉన్నారు, అవి ముంచుతాయన్నది వారికి తెలియదు. ఆ మంచి రోజుల పిచ్చితనం క్రైస్తవ లోకంలో కూడా కనిపిస్తున్నటువంటి వేళ ఈ స్త్రీ ఎంత అద్భుతమైనటువంటి మాదిరి చూపిస్తున్నారంటే, ఆయన మంచి రోజు కాదు కదా, లేక అమావాస్య కాదు కదా అని ఆయన మాట్లాడుతున్నటువంటి వేళ ఈ తల్లి ఏమంటుందంటే, నేను వెళ్ళుట మంచిది.
భర్తకు కూడా చెప్పటం లేదండి. ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితిలో, ఇంత కష్టమైనటువంటి పరిస్థితిలో, ఇంత భారభరితమైనటువంటి పరిస్థితిలో ఆమె చూపినటువంటి వివేకము, ఆమె చూపినటువంటి విశ్వాస పరిణితి ఎంత గొప్పదిగా ఉన్నదంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి మనం ఆలోచన చేసుకుంటే భర్తకు ఆమె ఒక వర్తమానం చెప్పింది. అయ్యా, దైవజనుని దగ్గరికి వెళ్ళాలి. ప్రియులారా, ఈరోజు నీ కష్టాలు, నీ కన్నీళ్ళు నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నాయి? నీ కష్టాలు, నీ కన్నీళ్ళు నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఒక దైవజనుని దగ్గరికి నడిపిస్తున్నాయా, లేక దైవజనునిలా కనిపించే వాని దగ్గరికి నడిపిస్తున్నాయా? దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దైవజనుని గుర్తించినటువంటి స్త్రీ, ఆ దైవజనునిలో ఉన్నటువంటి లక్షణాలను గుర్తించినటువంటి స్త్రీ, ఆ దైవజనుని యొక్క ప్రార్థనను దేవుడు వింటాడని గ్రహించినటువంటి స్త్రీ, మరి ఆ దైవజనుని దగ్గరికి ఆ సమస్యను తీసుకొని వెళుతున్నది, ఆ మరణ వార్తను తీసుకొని వెళుతున్నది. కారణం ఏమిటంటే, అక్కడ అద్భుతం జరుగుతుందని, ఆమె కన్నీళ్లకు జవాబు దొరుకుతుందని ఆ దైవజనుని దగ్గరికి వెళుతున్నది. భర్తకు కానీ, బంధువులకు కానీ, ఇరుగు పొరుగు వారికి చెప్పి గొల్లు చేయటం లేదండి, అల్లరి చేయటం లేదండి. ఎంతో అద్భుతమైనటువంటి మాదిరిని అక్కడ మనం చూస్తున్నాం. దే టాక్ అబౌట్ సొల్యూషన్. ఈ స్త్రీ, వై షీ హస్ బికమ్ సో గ్రేట్? బికాస్ ఆఫ్ హర్ యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ హర్ అండర్స్టాండింగ్. చాలామంది సమస్యల గురించే మాట్లాడతారు, సమస్యల గురించే మాట్లాడతారు, కానీ మరి సొల్యూషన్స్ గురించి వారు మాట్లాడరండి. సొల్యూషన్స్ గురించి మాట్లాడరు, సమస్యల గురించే మాట్లాడతారు. ప్రియులారా, అయ్యో విన్నావా అక్క, అక్క విన్నావా? ఇంకో టైప్, ఇది తెలిసిందా చెల్లి నీకు? పాపం ఎట్లా జరిగింది కదా? ఇంకో టైప్, అయ్యో బిడ్డ అన్నట్టే ఉంటుంది, మంట పెట్టి అల్లరి చేసి పడేస్తారు. ఇవన్నీ టైపులు అనమాట. కానీ ఈ స్త్రీ ఏ టైపు కాదమ్మా, ఎవడికి చెప్పలేదండి, అల్లరి చేయలేదు, వైరల్ చేయలేదు, ఓ అడావుడి చేయలేదు. ఏం చేసిందో తెలుసా? భర్తకు వర్తమానం పంపింది. అయ్యా, దైవజనుని దగ్గరకు వెళ్ళటం మంచిది, వెంటనే గంతను గట్టి గాడిదను పంపించమన్నది, ఒక పనివానితో పంపించమన్నది. దేవుని బిడ్డ, ఇక్కడ మరొక స్త్రీని మనం చూస్తున్నాము. దేవుడు స్త్రీలందరిలో ఆమెను గొప్పగా అభివర్ణించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తల్లి. ఆమె గురించి మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాల్లో ఆ స్త్రీ ఆ పనివారికి ఏమని చెబుతుందంటే, ఆయన చెప్పినట్టు చేయుడి, ఆయన చెప్పినట్టు చేయుడి. నీకు నచ్చినట్టు చేయటం కాదు, నీకు తోచినట్టు చేయటం కాదు, నీకు అనుకూలంగా ఉన్నట్టు చేయటం కాదురా బాబు. దేవుని సేవకుడు ఏదైతే చెబుతున్నాడో అలా చేయటం నువ్వు నేర్చుకోవాలి. అది నీకు ఆశీర్వాదకరం, అది నీకు దీవెనకరం, అది నీ జీవితానికి మేలుకరం అన్నది ఈమె జీవితం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఇలాంటి మాటలు చెప్పే తల్లులు కరువైపోయారు. అందుకనే కుటుంబాలు వల్లకాడుగా మార్చబడుతున్నాయి. మన ఎదుటనే మన పిల్లల జీవితాలు వల్లకాడుగా మార్చబడుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? తల్లులు తండ్రులు మరి ఒంటి కాలు మీద లేచి యుద్ధానికి వెళుతున్నారండి. మా పిల్లని ఇలా అంటావా, మా కొడుకుని ఇలా అంటావా అని బుద్ధిహీనమైనటువంటి సలహాలు ఇచ్చి, బుద్ధిహీనంగా వారిని ప్రలోభపెట్టి, బుద్ధిహీనంగా వారిని ముందుకు నెట్టి, పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి చేసేటప్పుడు లేనటువంటి ఆలోచన, కుటుంబాలలో సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, దైవజనుల దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన అవసరాన్ని కోరుకోవాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని చెప్పడానికి బదులుగా విచిత్రంగా, వినాశనకరంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ తల్లి మరియా ఎలా మాట్లాడుతుంది? మరియను గురించి కూడా దేవుడు స్త్రీలందరిలో గొప్పవారిగా ఆమెను అభివర్ణించాడు కదా, ధన్యురాలా అని ఆమెను అభివర్ణించాడు కదా. ఆమెలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి అంటే, ఆమె సేవకులను తప్పు మార్గంలో నడిపించటం. పోండి, మీరు అడగండి ఎట్టయిపోతుందో, ఆ పంచాయతీ చేయండి మనతోటి. ఇవ్వండి, ఎందుకు దావత్కు పిలిచాడు? మనకు ద్రాక్షారసం అయిపోతే ఏం దావత్ అండి ఇది? పో మాట్లాడు, గ్రూపింగ్ చేయాలి, చేసి ఓ కొట్లాడబెట్టు, వెనక నేనున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఇలాంటి చిల్లరేషాలు చేయట్లేదమ్మా. ఆ తల్లి ఆ సేవకులకి ఏం చెబుతుందో తెలుసా? ఆయన చెప్పినట్టుగా చేయండి, ఆయన చెప్పినట్టుగా చేస్తే అద్భుతం అవుతుంది. నీకు అనుకున్నట్టుగా నువ్వు చేస్తే అద్భుతం కాదు. దేవుని బిడ్డ, ఈరోజు సంఘాలకు సమయం లేని భయంకరమైనటువంటి స్థితిలో మెజారిటీ ఆఫ్ చర్చెస్ ఆర్ లివింగ్ బికాస్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ పొజిషన్, ప్రాపర్టీస్ అండ్ సమ్ అదర్ థింగ్స్. No one has time to pray for the broken families. No one is willing to bring boy and girl before marriage for counseling.
మ్యారేజ్ కౌన్సిలింగ్స్ లేవు. వివాహాలు ఎలా కట్టబడతాయి? క్రీస్తు అనే బండ మీద కాకుండా మరొక దానిపైన కుటుంబాలు కట్టబడటం అసాధ్యమండి. ఈరోజు తల్లి కాని అవగాహన ఉన్నదా? ఒక దైవజనుని దగ్గరికి తీసుకుని వెళ్ళి, అయ్యా ఈ వివాహ అనుబంధంలోనికి వారు వెళుతున్నారు, వేరే సంప్రదాయంలో నుండి, వేరే మరి కల్చర్లో నుండి వస్తున్నటువంటి వ్యక్తి, వేరే కుటుంబంలో నుండి వస్తున్నటువంటి వ్యక్తి, మా కుటుంబం ఏంటో, మా నేపథ్యం ఏంటో వారికి తెలియదు, వారి నేపథ్యం ఏంటో వీరికి తెలియదు. వివాహం అనే ఒక బంధం ద్వారా ఇద్దరు కలిసి జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు సంతోషంగా సమాధానంగా వారు ఉండాలంటే ఈ మూఢనమ్మకాలతో సాగటం కాదు, కానీ పవిత్రమైన నీ వాక్యం వివాహం గురించి నువ్వు రాయించినటువంటి మాటలను నా బిడ్డలకు చెప్పి వారిని బలపరిచి సంపూర్ణమైన అవగాహనతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు పంపించండి అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా? అక్క అడిగావా? వాడు రెండా మూడా? ఇది వాడు రెండా మూడా? ఇది వాడు మనోడా కాదా? ఇలాంటి వాటితో కుటుంబాలు కట్టబడతాయా? దేవుని బిడ్డ, మరియమ్మను దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పినట్టుగా చేయమన్నది. దేవుని బిడ్డ, ఈరోజు సమస్య వచ్చినప్పుడు ఈ తల్లి అయినటువంటి షూనేమి, గనురాలైనటువంటి షూనేమి స్త్రీ ఎక్కడికి వెళుతుందో తెలుసా? ఊరందరి దగ్గరికి వెళ్ళటం లేదండి, పంచనామా చేయటం లేదండి, ఆమె దేవుని సేవకుని దగ్గరికి ఆమె వెళుతున్నది. ఈ రోజుల్లో మరి సమస్యను హైలైట్ చేసేవారు ఉన్నారు, ఇమోషన్ను ప్రమోషన్ చేసేవారు ఉన్నారు, సిచ్యువేషన్ను ఎన్కాష్ చేసుకునేవారు ఉన్నారు, కండిషన్స్ను మార్కెట్ చేసుకునేవారు ఉన్నారండి. కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని ఆలోచన ప్రకారము జీవితాన్ని ముందుకు నడిపించేవారు అరుదుగా కనిపిస్తున్నారు. ప్రియులారా, ద రూల్ ఈజ్ వెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్, వెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ problematic situation in your life, where you are you running to the man of God? Are you running to the God who is able to solve all your problems? Are you running to a man of God who appears to be a man of God? ప్రియులారా, ఈరోజు వంచన, దగా ఉన్నటువంటి సమాజంలో ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏది పవిత్రమైనదో చాలా స్పష్టంగా చూడగలిగిన కన్నులను నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేయాలి. ఈ స్త్రీకి ఎంత చక్కని మరి దైవ దృష్టిని దేవుడిచ్చాడంటే ఆమెకు ఆత్మీయమైన అంధకారం లేదు. చాలామందికి ఈ దినాల్లో ఆత్మీయమైనటువంటి చెత్వారు వచ్చింది. ఏది కనిపించదు వాళ్ళకి, అలానే కనిపిస్తుంది. తెల్లగా ఉందా? అలా తెల్లగానే అనిపిస్తుంది. ప్రియులారా, అలాంటి పరిస్థితి కాదు, కానీ స్పష్టమైన అవగాహన. ఎక్కడికి నీ అవసరము నిన్ను పరుగులు తీస్తుందమ్మా? ఎక్కడికి నీ అవసరం నిన్ను పరుగులు తీస్తుంది? మనుషుల దగ్గరికా, వీధుల దగ్గరికా? ఈరోజు క్రైస్తత్వం ఏ స్థాయిలోనికి వచ్చిందంటే దే రన్స్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ గాడ్. దేవుని వాక్యంలో ఈ ఘనురాలుగా పిలువబడిన స్త్రీలో ఉన్న అత్యున్నతమైన లక్షణం ఏమిటి అంటే దేవుని సన్నిధానంలోనికి ఆమె వెళ్ళింది. దైవజనుడు, దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు, దైవజనునుగా కనిపించేవాడు కాదమ్మా, దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. ఊరికే నీ తప్పిదాలను కప్పిపుచ్చి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, యేసు నామములో అద్భుతం జరుగుతుంది, యేసు నామములో ఇది కలుగునుగాక అని చెప్పే ఈ కబుర్లు చెప్పేవాడు కాదమ్మా. నీ ముఖము పైన నీ బలహీనతను చెప్పేవాడు. నిన్ను ప్రేమించి నరకములో నుండి తప్పించడానికి నీకు కష్టమైనా, నీ గుండెలోనికి కత్తులు దూసుకొని వెళ్ళినా, ఆ మాటలు నీకు రుచించకపోయినా వాటిని అనుకరించడం అనేది నీకు మేలని నిన్ను ప్రేమించి చెప్పే దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావా? లేక నిన్ను కోటి ముద్దులు పెట్టి నరకానికి పంపించే యూదా దగ్గరికి నువ్వు వెళుతున్నావా? యూదా కూడా సేవలోనే ఉన్నాడు, కానీ వాని జీవితం ఎలా ముగిసిందో నువ్వు గమనించాలి. దేవుని బిడ్డ, ఈరోజు రోషంగా బ్రతకడానికి, రాయబారులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని నిలుపుకున్నాడు. ఈ రాజ్యములో దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ రాజ్యములో ఉంటూ ఆ రాజును మర్చిపోయి ఈ రాజ్యంతో స్నేహం చేయడం అనేది వాడు రాయబారిగా పిలువబడడండి. హీ విల్ బి కాల్డ్ యాజ్ ఎ ట్రైటర్, నమ్మక ద్రోహిగా పిలువబడతాడు. ఈరోజు నీకు నాకు దేవుడు రక్షణనిచ్చి, జీవితాన్నిచ్చి, ఒక అవకాశాన్నిచ్చి, సంఘాన్నిచ్చి, కుటుంబాన్నిచ్చి అవకాశాలను ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నీతిపక్షంగా నిలబడడానికి, ఒంటరివైనా ఒక్కడివైనా దేవుని పక్షంగా నినదించి మాట్లాడడానికి, దేవుని పక్షంగా జీవించడానికి, వాక్యపు వెలుగులో నీ ఖచ్చితంగా బ్రతకడానికి దేవుడిచ్చాడు. దేవుని బిడ్డ, అలాంటి జీవితాలను దేవుడు వాడుకుంటాడు. మరి ఈరోజు అలా జరుగుతుందా? ఈ స్త్రీ తన జీవితంలో సమస్య వచ్చినప్పుడు దేవ సేవకుని దగ్గరికి వెళ్ళింది. రెండో విషయము, ఆమె హుందాగా వ్యవహరిస్తుందండి. చిల్లరగా వ్యవహరించటం. కొంతమంది ఎంత చిల్లరగా వ్యవహరిస్తారంటే చూసేవాడికి అసహ్యం అవుతుంది. ఇంకా దేవుని సంగతి ఎట్లా? 4వ అధ్యాయం 26-27 వచనం.
నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖంగా ఉన్నామని చెప్పాను. చాలమ్మా చాలా. ప్రియులారా, ఆమె దగ్గరికి ఆయన ఒక వర్తమానం పంపాడు. ఆమె దూరం నుంచి వస్తున్నది, గనురాలైనటువంటి స్త్రీ. అసలు ఏమైనా సమస్య ఎందుకు ఒంటరిగా వస్తుంది, అంత పరుగున వస్తుంది? ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ ఆమె ఒక సేవకునికి ఇచ్చింది, నేను చెప్పే వరకు బండి నువ్వు మెల్లగా నడిపోతురా, దబాయిస్తూనే ఉండాలి అంతే. నేను చెప్పినప్పుడు, నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే బండి స్లో నడపాలి. అంత వేగంగా ఎందుకు వస్తుందని ఆ దైవజనుడు గుర్తించి మరి గెహాజీని ముందుగానే దూతగా పంపాడమ్మా, నువ్వు క్షేమంగా ఉన్నామంటే ఇంకా మనవల సంగతి చూస్తావా ఎట్లా? ఏం దేవుడయ్యా, ఏం సేవకుడయ్యా, ఏం చేసిండయ్యా అని ఎన్ని నిష్ఠూరమైనటువంటి మాటలు మాట్లాడతారు. దే కంప్లైంట్ టు పిల్లర్ అండ్ పోస్ట్. But this woman is so graciously not complaining anything. నీ భర్త క్షేమంగా ఉన్నాడా? చాలా పర్టికులర్గా ఆయన అడుగుతున్నాడు. నీ భర్త క్షేమంగా ఉన్నాడా? నీ కుమారుడు క్షేమంగా ఉన్నాడా? నువ్వు క్షేమంగా ఉన్నావంటే మరి ఆమె నిష్ఠూరంగా మాట్లాడటం లేదండి. ఒక దైవజనునికి ఆమె ఎంత అద్భుతంగా స్పందనిస్తుంది. ఆ స్థితిలో కూడా ఆ దైవజనుని ఎంత గొప్పగా ఆమె గౌరవపూర్వకంగా మాట్లాడుతున్నదంటే మనము నేర్చుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, షీఈస్ నాట్ ఫ్రస్ట్రేటెడ్. ఈవెన్ ఇన్ ద ఫ్రస్ట్రేషన్, ఈవెన్ ఇన్ ద పెయిన్, ఈవెన్ ఇన్ షేమ్, షీఈస్ నాట్ రెస్పాండింగ్ నెగటివ్లీ. దేవుని బిడ్డ, ఈరోజు సమస్యల్లో చాలామంది భక్తిహీనమైన మాటలు మాట్లాడతారు, విశ్వాసహీనమైనటువంటి మాట్లాడతారు, దేవునికి హృదయానికి గాయము కలిగించే మాటలు మాట్లాడతారు, దేవునికి ఇష్టము కానటువంటి మాటలను మాట్లాడతారు. కానీ ఈ తల్లి ఎంత అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నదంటే ఈ దేవునికి నచ్చే మాటలు. ప్రియులారా, ఈరోజు సమస్య వస్తే వీధుల వెంట నినదించే పరిస్థితి, మాకు న్యాయం కావాలి అని ప్లకార్డులు పెట్టుకొని వీధుల వెంట నినదించే పరిస్థితి కలుస్తుంది. క్రైస్తత్వం ఏ స్థాయికి దిగజారిందో తెలుసా? మొదటి శతాబ్దములో మరి భయంకరమైనటువంటి సింహాలకు ఎరగా వారిని వేస్తున్నా, సలసల కాగుతున్నటువంటి నూనెల్లో వాళ్ళను పడవేసిన ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనుషులు వారిని తరిమెతున్నా, మరి గుహల్లో, కొండల్లో, అడవుల్లో తలదాచుకుంటూ బ్రతికినా ఎక్కడా వారు మరి రాజుల దగ్గరికి, మరి రాజులే వారికి వ్యతిరేకంగా ఉన్నారు, వ్యవస్థలన్నీ వారికి వ్యతిరేకంగా ఉన్నారు, పరిస్థితులన్నీ వారికి ప్రతికూలంగా ఉన్నప్పటికీ వారు దేవుని యొక్క చిత్తా ప్రకారము దేవునికి తమ్ము తాము అప్పజెప్పుకొని దేవుని విధానంలో వారు బ్రతికారు. ఈరోజు కనిపిస్తుందా? నా బలం సాధిస్తా, నా నోరు సాధిస్తా, నా బలగం నేను సాధిస్తా, నాకు అసాధ్యమైనది ఏందండి? నాకు బంధు బలం మార్భాటం ఉన్నది కాబట్టి నేను ఏదంటే అది సాధిస్తా అన్నటువంటి అవివేక క్రైస్తవ విశ్వాసులను చూస్తున్న వేళ వివేకము కలిగినటువంటి స్త్రీ కడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడుతుందండి. తన కుటుంబాన్ని ఆమె రోడ్డు మీద వేసుకుంటలేదు. చాలామంది స్త్రీలు వారి కుటుంబాలను వారే రోడ్డు మీద వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు గమనిస్తున్నావా? దేవుని వాక్యము సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం ఏమని సెలవిస్తుందంటే, జ్ఞానము కలిగిన స్త్రీ జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ప్రియులారా, ఇంత గొప్ప సమస్య వచ్చింది, ఇంత గొప్ప ఆపద వచ్చింది, ఇంత గొప్ప కష్టం వచ్చింది, ఆమె ఊరందరికీ చెప్పటం లేదండి. ఈరోజు ఊరందరికీ బ్రదర్ ప్రార్థన చేయండి, బ్రదర్ ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తావు అడుగుతా. ప్రియులారా, ఈమె ఎవ్వరికీ చెప్పట్లేదండి, ఎవ్వరికి ప్రార్థన రిక్వెస్ట్ అంటూ చెప్పట్లేదు. ఊరందరికీ చాటింపు వేయాలి, అదొక సెన్సేషన్ కావాలి, అదొక న్యూస్ కావాలి, అందరూ దాని గురించి చర్చించుకోవాలి. ఎంతమంది ప్రార్థన చేస్తారు అది వాళ్ళకు తెలుసు, వాళ్ళ మనసాక్షికి తెలుసు, చూస్తున్న దేవునికి తెలుసు. ప్రియులారా, ఈరోజు ఆమె భారం ఏంటో ఆమెకే తెలుసు కాబట్టి మోస్తున్న తాను దేవుని సన్నిధిలోనికి, దైవ సేవకుని సమక్షంలోనికి వెళ్ళి తమ సమస్యకు పరిష్కారం వస్తుందని జ్ఞానముతో ఆమె ప్రవర్తిస్తుంది. మూఢురాలు ఎలా ఉంటుందో తెలుసా? 2వ భాగం చదువు నాన్న. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఎవ్వడు ఊడబెరకరు ఆమె ఇల్లు, ఆమెనే ఊడబెరుక్కుంటుంది. ఆమె స్పెషాలిటీ అది అనమాట. ఈ మూఢురాలు యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఆమె ఇల్లును ఆమె ఊడబెరుక్కుంటుంది. ఎవ్వడు ఉరకబెట్టకరండి, ఎవ్వరు ఆమెకు కష్టం తీసుకొని రారండి, ఎవరు ఆమెకు నష్టం తీసుకొని రారండి. ఆమె కలిగి ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని బట్టి, మూఢత్వాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, దేవుని మాటకు విధేయత చూపించని పరిస్థితిని బట్టి తన చేతులతో తన ఇల్లును తానే పందిరంతా ఊడబెరుక్కుంటుంది. దేవుని బిడ్డ,
ఈరోజు ఈ తల్లి ఎంత గొప్ప మాదిరి తెలుసా? తన జీవితాన్ని ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఆమె చిత్రీకరించుకుందో తెలుసా? దేవుని బిడ్డ, ఒక మాదిరికరమైన జీవితం. కుమారుణ్ణి కోల్పోయింది, పరిస్థితులన్నీ చాలా కఠినంగా ఉన్నాయి. ఆ కఠినమైన పరిస్థితిలో దేవుణ్ణి దూషించటం లేదు, దైవజనుణ్ణి ఆమె మరి తప్పుగా మాట్లాడటం లేదు. ఆ పరిస్థితిలో దైవజనుడు అంటున్నాడు, ఆమె వచ్చి ఆయన పాదముల మీద పడిందమ్మా. ఆయన పాదముల మీద పడినప్పుడు ఆయన అంటున్నాడు, దైవజనుడు, కిందికి చదువునానా. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహువ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. ప్రియులారా, ఆమె ఎంత హృదయ వేదనతో ఉందంటే, ఆ కుమారుడు కోల్పోయిన వేదనంతా దైవజనుని చూడగానే కట్టలు తెంచుకొని కాళ్ళ దగ్గరికి వెళ్ళిందమ్మా. ఆ పరిస్థితిలో దైవజనుడు అంటున్నాడు, దేవుడు నాకు దీనిని మరుగుపరిచాడయ్యా. ఆ పరిస్థితి ఏంటో నాకు దేవుడు చూపించలేదు. ఆమె జోలికి వెళ్ళకు, ఆమె ఏడుస్తుంది కదా, కొంచెం సేపు ఏడవని. ఆ పరిస్థితి తర్వాత కుదుట పరిణంగా ఆమె మాట్లాడని. ఎంత అందంగా మాట్లాడుతుందో తెలుసా? ఏం మాట్లాడుతుంది? కిందికి చదువు నాన్న. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడనైనా నిన్ను అడిగితినా? అయ్యా, నాకు కుమారులు కావాలని అడిగానయ్యా. అవును, ఒక ముసలోడు నా భర్త, పరిస్థితి బాగాలేదు, కానీ నేను కుమారులు కావాలని నేను అడగలేదు. మరి ఆ పరిస్థితిలో నేను ఎప్పుడూ కూడా నిన్ను విసిగించలేదు కదా. కుమారుడు కావాలని నేను అడిగితినా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, మనవి చేసి నన్ను కొట్లాడలేదు. మనోళ్ళు కయ్యానికి కాలు దువ్వే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అంటే లేచిపోతారు, ఒంటి కాలు మీద యుద్ధానికి లేస్తారు. కానీ ఈమె మనవి చేస్తుంది. ఏమని మనవి చేస్తుంది? అయ్యా, పిల్లలు కావాలని నేను అడిగానా? నన్ను భ్రమ పెట్టొద్దని నీకు చెప్పాను కదా, మరి అయినప్పటికీ ఈ పరిస్థితి నాకు వచ్చిందయ్యా అని మనవి చేసుకుంటుందమ్మా. పంచాయతీ పెట్టడం లేదు, ఆయనకు వ్యతిరేకంగా యుద్ధం చేయటం లేదు. ఈయన నన్ను భ్రమ పెట్టాడండి, పిల్లలు అడగక మునిపే పిల్లల్ని ఇచ్చాడు, ఈ శోకం నాకు అవసరమా, ఈ దుఃఖం నాకు అవసరమా, ఈ వేదన నాకు అవసరమా అని ఆయన గురించి ఆమె తప్పుగా మాట్లాడలేదు. ఆ దైవజనుని దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి దేవుని యొక్క ప్రతినిధిగా ఆయనను గుర్తించి ఆయన ప్రార్థనను దేవుడు వింటాడని గ్రహించి నమ్మకంతో ఆయన సన్నిధిలో ఆమె చెప్పుకుంటుంది. ఆమె కష్టం ఏమిటంటే మనవేమిటో ఆమె చెప్పుకుంటుంది. దేవుని బిడ్డ, ఆ దైవజనుడు మరి ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటంటే 29వ వచనం, అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. ప్రియులారా, ఈరోజు చాలా చాలా మొకమాటం అయిపోయింది సేవలో. ఏది చెప్పాలి, ఏది చెప్పాలో అంతా ఫిల్టర్లే అండి. జీవితం అంతా ఫిల్టర్లే పెట్టుకొని బ్రతుకుతున్నారండి. ఈ దైవజనుడు చెప్తున్నాడు, నువ్వు వెళుతున్నావు నిర్ముఖమాటంగా, ఎవడు కనిపించిన వాని దండాన్ని స్వీకరించుకో, వానికి ప్రతిగా నువ్వు మళ్ళీ నమస్కారం చేయకూడదు. నువ్వు చేస్తున్న పని అంత గొప్పది, అంత తీవ్రమైనదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయనను పంపించాడు. ప్రియులారా, ఈరోజు మరి ప్రార్థన అనే పేరుతో సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా, వాడికి తెలిసినా తెలియకపోయినా మొకమాటం ఎక్కువైపోయిందండి. కలిసిన వాళ్ళకి బ్రదర్ ప్రార్థన చేయండి, సిస్టర్ ప్రార్థన చేయండి, అందరికీ లిస్టులు పంపాలి, అందరూ ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు ఈ ఘనమైన స్త్రీ మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక అద్భుతమైనటువంటి సత్యం ఏమిటంటే, నీ కష్టాలలో నీవే ప్రార్థన చేయాలి. నీ కష్టాలలో తల్లిగా నీవే కన్నీరు కార్వాలి. నీ కష్టాలలో నీవే ఆ పరిస్థితులలో నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే తల్లిగా ఉన్నావా? కన్నీరు కార్చే తల్లిగా ఉన్నావా? పెందలకడ నీ బిడ్డల కొరకు నువ్వు లేస్తున్నావా? ఎవరైతే అలా చేస్తారో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అలాంటి కుటుంబాలలో నుండే దైవజనులు వస్తారు. అలాంటి కుటుంబాలలో నుండే అద్భుతమైనటువంటి వ్యక్తులు, వ్యవస్థలను ప్రభావితం చేసే వ్యక్తులు వస్తారు. జాన్ వెస్లీ అమ్మగారు, అన్నా వెస్లీ, మరి ఆమె జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆమె బిడ్డలందరి కొరకు ఆమె ప్రార్థన చేసింది. ఆ కుటుంబంలో నుండి మానవ చరిత్రలను ప్రభావితం చేసినటువంటి కుమారులు, కుమార్తెలు ఆ కుటుంబంలో నుంచి వచ్చారు. కారణం ఏంటో తెలుసా? అతి సామాన్య
సామాన్యమైనటువంటి కుటుంబంలో నుండి మానవ ఆత్మీయ చరిత్రలను ప్రభావితం చేయగలిగి ప్రపంచానికి అద్భుతమైనటువంటి సేవకులను అందించగలిగినటువంటి ఒక వ్యవస్థలను స్థాపించగలిగినటువంటి మరి బిడ్డలు ఆ కుటుంబంలో నుండి రావడానికి కారణం ఏమిటంటే ఆ తల్లిలో ఉన్నటువంటి ప్రార్థన, ఆ తల్లిలో ఉన్నటువంటి విశ్వాసము, ఆ తల్లిలో ఉన్నటువంటి మరి దేవుని ఎడల మమకారము, ప్రేమ ఆ కుటుంబాలలో నుండి ఆ వ్యక్తులు వచ్చారు. ఈరోజు భక్తులుగా చాలామంది మాట్లాడుతున్నారు, కానీ సాక్ష్యం ఉందా? కుటుంబ సాక్ష్యం ఉందా? సంఘ సాక్ష్యం ఉందా? నీ పిల్లలు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? నీ భార్య ఎలా ఉంది? నీ భార్యకు నీకు బంధాలు ఎలా ఉన్నాయి? అడిగే దమ్ముందా? దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. దేవుని వాక్యము యథార్థమైనది. ఎవరు ఎలా ఉండాలో చాలా ఖచ్చితంగా ఆయన తన వాక్యంలో రాయించాడు. దానికి తగ్గింది అంగీకరించబడదు, దానికి మించింది కూడా అంగీకరించబడదు. నీవు నేను ఎలా బ్రతకాలో, మన జీవితం ఎలా ఉండాలో దేవుడు చాలా స్పష్టంగా రాశారు. అది నీవు అనుకరించటం నీకు మేలుకరం, అది అనుకరించటం నీకు నాకు ఆశీర్వాదకరం అన్నది మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆమె చాలా హుందాగా ప్రవర్తించింది, ఘనంగా ప్రవర్తించింది. ఆ కఠినమైన పరిస్థితిలో కూడా తన నిబ్బరాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని వైపు చూసింది. ఆమె ఆ జీవితాన్ని జీవించిన కారణాన్ని బట్టి మరి 36వ వచనంలో మనం చూస్తే అద్భుతాన్ని ఆమె పొందుకున్నది. ప్రియులారా, అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఈ షునేమీరాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పాను. ప్రియులారా, కుమారుడు, చనిపోయిన కుమారుడు దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి అభ్యర్థించి మనవి చేసి ప్రార్థించమని తన కన్నీరు కార్చింది. వీధుల వెంట వెళ్ళలేదండి. వీరి దగ్గరికి వెళ్ళలే, అక్కలమ్మ దగ్గరికి వెళ్ళలే, మరి చెల్లె దగ్గరికి వెళ్ళలే, అత్తారింటికి వెళ్ళలే, ఎవడి దగ్గరకో వెళ్ళలేదండి. దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సేవకునితో ఆమె మాట్లాడింది. దేవుని బిడ్డ, డూ యూ రియల్లీ ఆనర్ ద ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్? డూ యూ రియల్లీ సీ ద ట్రూ వర్చ్యూ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్? ఒక కుక్క పసిగడుతుంది ఏ పరిస్థితి ఏంటో. ప్రియులారా, ఒక పోలీస్ తాగినటువంటి బ్రెత్లో వాడు ఎంత ఆల్కహాల్ తాగాడు, ఎంత మద్యము సేవించాడో గుర్తించే పరిస్థితి ఉన్నదే. మనుషుల క్రియలను బట్టి నీకు అర్థం కావట్లేదా? దేవుని బిడ్డ, దేవుని వాక్యం అని తెలుస్తుందంటే వారి క్రియలను బట్టి వారిని మీరు తెలుసుకుంటారు. వారి క్రియలను బట్టి దేవుని బిడ్డ అజ్ఞానంగా, అమాయకంగా నటించే పరిస్థితులు చాలా అలవాటైపోయాయి మనకు. అందుకే చాలా ఆశీర్వాదాలకు మనం దూరం అవుతున్నాం. 34వ కీర్తన 12-13 వచనాల్లో అంటాడు, బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా, మేలులొందుతూ అనేక దినములు బ్రతికేవాడు. 4 కండిషన్లు మాట్లాడతాడు. అందులో 2వ కండిషన్ ఏంటంటే కపటమైన జీవితం ఉండకూడదు. ఈరోజు చాలా కపటమైనటువంటి జీవితం, నటించే జీవితం. ఏది సత్యమో గుర్తించలేము, ఏది అసత్యమో గుర్తించలేదు. గుర్తించినా నటిస్తూ మరి మనకు అంటున్నట్టుగా బ్రతుకుతున్నటువంటి సమాజాల్లో మేలులందుతూ ఆశీర్వాదాలను పొందే పరిస్థితులు నువ్వు కల్పించబడతాయంటే అసాధ్యమండి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకు ఈమె ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. దేవుని బిడ్డ, చివరిదిగా ఆమె దీనత్వముతో కూడిన కృతజ్ఞత. ఈరోజు ఆమె కృతజ్ఞత ఎలా తెలుపుకుంటుందో తెలుసా? బిడ్డ బాగైందంటే పోయి బిడ్డను అత్తుకోవటం లేదు. ఏం చేస్తుంది? బైబిల్లో రాశాడు దేవుడు. 37వ వచనం చదువునానా. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి, ఎవరి కాళ్ళ మీద? కొడుకు కాళ్ళ మీద కాదు, ఎలీషా కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఆమె సాష్టాంగపడి కృతజ్ఞత చెప్పుకుంది. ఏ రోజైనా జీవితంలో ఎగ్జామ్స్ ఉన్నాయి, హాస్పిటల్లో తీసుకువెళ్తున్నారు, ఆపరేషన్స్ 100 చెప్తారండి. అయిపోయినాక ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావన్నా? ఎన్నిసార్లు ఫోన్ చేసి, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ సో బ్యూటిఫుల్, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రైజ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఎంతమంది చేస్తున్నారు? దేవుని బిడ్డ, 100కో 1,00,00,000 ఒకరు కనిపిస్తారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి లూకాసు వార్త 17వ అధ్యాయం 11-19 వచనాల్లో చూస్తే 10 మంది కుష్ఠరోగులు ఎలుగెత్తి నినదిస్తున్నారు, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమన్నాడు. దేవుడు వారిని కరుణించి స్వస్థతను వారికి పంపిస్తే అందులో నుండి ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. యేసు ప్రభు వారిని అంటున్నాడు, ఆ 90 ఎక్కడా? వారందరూ శుద్ధులైనారు కదా, ఆ 90 ఎక్కడా?
ఈరోజు చాలామంది ఆ కృతజ్ఞత లేని జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుని బిడ్డ, ఆ ప్రేమను మరిచిన జీవితాన్ని జీవిస్తున్నారు, మమకారాన్ని మరిచిన జీవితాన్ని జీవిస్తున్నాడు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? ఆ దైవజనుడు ఆ కుమారుని కొరకు కన్నీరు కార్చాడు. ఆ దైవజనుడుకు ఆ కుమారుడు చనిపోకుండా ఉండడానికి, చనిపోయిన కుమారుని బ్రతికించడానికి దేవుని సన్నిధిలో ఆయన చేసినటువంటి తపన, చేసినటువంటి ప్రార్థనను గుర్తించినటువంటి ఆ తల్లి, ఆ కుమారుడు బ్రతకడానికి కారణమైనటువంటి వ్యక్తి, దేవుని పక్షంగా దైవ సేవకుణ్ణి ఆమె ఎంత గొప్పగా అభివర్ణిస్తుంది. వాడింది బచ్చగాడు, నా అనుభవం ఏంది? దేవుని బిడ్డ, ఈరోజు అలాంటి వైఖరి నీ జీవితంలో గొప్ప నష్టాన్ని తెస్తుంది. ఈ తల్లి ధనవంతురాలండి, ఘనురాలైనటువంటి స్త్రీ. ఏందైనా దారిలో పోయేటోడు, ఇల్లు పొల్లు లేనోడు, ఏదో నా ఇంటికి వస్తే నేను ఆతిథ్యం ఇస్తాను, ఆయనకు కాలం ఒకడు ఏందండి, నేను ఆయన కాలం మీద పడుడు ఏందండి, ఆయనకు చెప్పుడు ఏందా, డైరెక్ట్ నేనే పోతా అని అంటలేదండి. ఈరోజు విశ్వాసులని చెప్పుకునేవారు ఇలాంటి వైఖరిని బట్టి అనేకమైన దీవెనలకు దూరం అవుతున్నారు. దేవుని బిడ్డ, దేవుడు వెక్కిరించబడడు. నరుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. దేవుని బిడ్డ, ఒక దైవజనుణ్ణి నీవు గుర్తించి దైవజనునిగా నువ్వు అభిమానిస్తే గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన ఆ ఫలాన్ని నువ్వు పొందుకుంటావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ తల్లి గిన్నెడు మంచినీళ్ళు కాదు, ఆమె సుఖాన్ని, ఆమె సౌఖ్యాన్ని కాదని, ఆమె ద్రవ్యాన్ని హెచ్చించి ఆ దాసుడు వచ్చిన ప్రతిసారి ఆయన వసించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి తన ఇంటి పైన తనకన్నా గొప్ప గదిని నిర్మించి అందులో ఒక మంచాన్ని, ఒక పీటెను, ఒక బుడ్డిని ఆమె అమర్చి ఆయన వచ్చిన ప్రతిసారి అందులో విడిది చేయమని ఆమెను బ్రతిమిలాడింది. దేవుని బిడ్డ, హౌ మెనీ టైమ్స్ యు టేక్ కేర్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్? దేవుని బిడ్డ, దేవుని సేవ అంత సులువు కాదు, అంత ఆషామాషి కాదు. Yesterday I was in Kazipet. So graciously they have given me a beautiful room. ఆ రూమ్ అంతట్లో నేను ఉండేది ఓన్లీ రాత్రి మాత్రమే. సాధారణంగా విడిది ఇండ్లల్లోనో ఇక్కడ పెట్టి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ ఇంటెన్సివ్ ప్రీచింగ్ ఉంటుంది. వీ నీడ్ టు ప్రే అండ్ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్. అలాంటి అవగాహన చాలామందికి ఉండదండి. కానీ దే హ్యావ్ గివెన్ మీ ద బెస్ట్ అకామిడేషన్ సో ఫార్. ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ హ్యాడ్ అ పర్ఫెక్ట్ రెస్ట్ ఫర్ ద నెక్స్ట్ డే అండ్ నెక్స్ట్ 2 ఈవెంట్స్. ప్రియులారా, ఈరోజు ఒక దైవజనుని అర్థం చేసుకునే మనసు, ఒక దైవజనుని గురించి ప్రార్థించే మనసు, ఒక దైవజనుని యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏమిటో నీవు గుర్తిస్తున్నావా? లేక లెక్కలేని పరిస్థితిలోనూ ఉన్నావా? దేవుని బిడ్డ, ఆ లెక్కలేని పరిస్థితికి వెంటనే నీకు మరి జవాబు రాకపోవచ్చు, శిక్ష రాకపోవచ్చు, కానీ వన్ థింగ్ ఈజ్ షూర్, యూ విల్ గెట్ ఇట్ ఇన్ డ్యూ టైమ్. Don't be deceived by the people around you. That's what we have seen in the life of Judas. యూదా ఇస్కరియోతు జీవితంలో చూసాము, ఏషావు జీవితంలో చూసాము. దేవుని వాక్యం ఏమని స్పష్టంగా హెచ్చరిస్తుందంటే, అలాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని బిడ్డ, ఆ మనస్సు మనలో ఉందా? నిజంగా దైవ సేవకులు నీవు గౌరవిస్తున్నావా? నీ గురించి కన్నీరు కార్చేవారు, కారణభూతులైనటువంటి వారు, నీ పరిస్థితులకు, నీ అభ్యున్నతికి కారణమైన వారు, ప్రతిరోజు ఆయన సన్నిధిలో నీ పక్షంగా విలపిస్తున్న వారు, మొరపెడుతున్న వారిని గుర్తిస్తున్నావా? గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ గాయపరచకు. ఎందుకంటే ఉన్నటువంటి గాయాలు చాలా ఉన్నాయి. వారి గుండె నిండా ఎన్నో గాయాలున్నాయి, వారి గుండె నిండా ఎన్నో వేదనలున్నాయి, వారి గుండె నిండా చెప్పుకోలేనటువంటి సమస్యలున్నాయి. కానీ ప్రతిరోజు ప్రతి ఒక్కరికి చిరునవ్వుతో కనిపించాలి, చిరు మందహాసంతో జవాబివ్వాలి, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరిని బలపరచాలి. వారి ఉన్నటువంటి ఆత్మీయ యుద్ధాలు ఎవరికీ అర్థం కావమ్మా. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకమైన, యథార్థమైన, పవిత్రమైన సేవను వారు దేవునికి ఇష్టమైన రీతిలో కొనసాగిస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య, అపహాసాల మధ్య వారు వెళుతున్నప్పటికీ దేవుని కొరకు రోషంగా నిలబడితే దేవుడు వారి యొక్క ప్రార్థన వింటాడు, అద్భుతాలను జరిగిస్తాడు. ఇశ్రాయేలు చేసినటువంటి గొప్ప పాపం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు చేసినటువంటి గొప్ప పాపం ఏమిటంటే,
దేవుని ఎడల కృతజ్ఞతాహీనతతో వారు బ్రతికారు. దేవుని బిడ్డ, దేవుణ్ణి దేవునిగా వారు గుర్తించలేదమ్మా, దేవుణ్ణి దేవునిగా గుర్తించలేదు. ఈరోజు హౌ మెనీ టైమ్స్ యూ అండర్స్టాండ్ ద పెయిన్ బిహైండ్ the pulpit? How many times you see the agony in the eyes of a man of God, the tiredness in the eyes of a man of God? How many times you pray for your pastor? That is very very important. దేవుని బిడ్డ, ఈరోజు ఉరుకుల పరుగుల జీవితంలో ఏది మనకు గమనించలేనటువంటి స్థితిలో బ్రతుకుతున్నటువంటి వేళ దేవుడు ఈ షీనోమిరాల్ని దేవుడు మనకి ఎందుకు షోనమైట్ విమెన్ను ఎందుకు చూపిస్తున్నాడంటే, ఆమె ఒక శ్రేష్టమైన అవగాహనతో బ్రతికింది. ఆమె గలిబిలి జీవితాన్ని లేదమ్మా, ఆమె జీవితంలో స్పష్టమైన విలువలున్నాయి. ఆ స్పష్టమైనటువంటి విలువలతో ఆమె జీవితం సాగింది. అలాంటి ఒక పెను తుఫాను ఆమె జీవితంలోనికి వచ్చిన, పెను తుఫాను ఆమెను కబలించడానికి చూసిన, పెను భూకంపము ఆమెను కబలించడానికి చూసిన ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా ఒక్కవోని విశ్వాసముతో, స్థిరమైన విశ్వాసముతో, సడలని విశ్వాసముతో ఆమె దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించింది. ఇల్లు పీకి పందిరేయలేదు, అసహనంతో ప్రవర్తించలేదు, బూతులు మాట్లాడలేదు, అవివేకంగా ప్రవర్తించలేదు, కానీ దేవునికి ఇష్టమైన రీతిలో ఆమె ప్రవర్తించింది. దేవుని బిడ్డ, నీ మాట ఎలా? దేవుడు అంటున్నాడు, ఆ స్త్రీని గనురాలన్నటువంటి దేవుడు నిన్ను గనురాలో అని ఇంకా ఘనమైన రీతిలో నిన్ను హెచ్చించాలంటే దేవునికి ఇష్టమైనటువంటి అవగాహనతో దేవుడు నడవమన్న మార్గంలో నువ్వు నడవడం నేర్చుకోవాలి. దేవుడు మరి యేసు ప్రభు దగ్గరికి జన సమూహములో నుండి ఒక తల్లి గట్టిగా నినదిస్తుంది. ఏమనంటే, మరి నీవు కుడిచినటువంటి స్తన్యములు ధన్యమైనది, నీకు జన్మనిచ్చిన తల్లి ధన్యమైనదంటే ఆయన చెప్పినటువంటి మాట నిజమే. కానీ దేవుని చిత్త ప్రకారము బ్రతుకువాడు అంతకన్నా ధన్యుడు. ఈరోజు దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవుని చిత్తం ఇందులో రాయబడింది. దేవుని చిత్తం ఇందులో రాయబడింది. ఎవడు నాయకుడిగా ఉండాలి, ఎవడు కాపరిగా ఉండాలి, ఎవడు పరిచారకుడిగా ఉండాలి, వాడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి, అది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి ఆశీర్వాదం కావాలి, ఆరోగ్యం కావాలి, అభివృద్ధి కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, సాధ్యం కాదు. It is highly impossible when you go against the word of God and try to seek peace with your own interest and with your own power. You will utterly fail. Even if you live for 100 years in the wrong methods, you will not find it unless you come back to the square one and repent and change your heart and follow the instructions given in the word of God. దేవుని బిడ్డ, ఆ కృప దేవుడు మనకు దయచేసి మన జీవితాలను ఘనమైన జీవితములుగా, దేవునికి అంగీకారమైన జీవితములుగా మలుచునుగాక. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, నీ జీవితం ఎలా ఉన్నది నీకు మాత్రమే తెలుసు. నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ బిడ్డలకు తెలియదు. రహస్యంలో నీ జీవితం ఎలా ఉన్నదో ఎవరికీ తెలియదు. నీ అన్న వాళ్లకు, నీ ఆత్మీయులకు, నీ తోబుట్టువులకు, నీ రక్త సంబంధులకు నీకు మాత్రమే తెలుసు. ఈరోజు నీ ఆత్మను, అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దైవజనుడంటే నీకు గౌరవం ఉందా? బోడోడా బోడోడా అని ఆ రోజు ఆ పిల్లలు గేలి ఎందుకు చేశారో తెలుసా? ఆ నాన్న ఆ పిల్లల్ని ఆ దైవజనుని గౌరవించలేదు, ఆ వ్యవస్థ దైవజనుని గౌరవించలేదు. ఆయనకు అన్యాయము, అక్రమం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు దేవుని ఉగ్రత వారి పైకి వచ్చింది. ఈరోజు దేవుడు మారాడు అనుకుంటున్నావా? మారలే. ఆయన ఎప్పుడూ మారని దేవుడు, మాట తప్పని దేవుడు. నీకు శిక్ష శీఘ్రముగా రాలేదని భయము విడిచి పాపములో కొనసాగుతున్నావా? దేవుని శిక్షను మోయలేనంతగా ఉన్నదని ఆ రోజు ఏశావు కన్నీరు పెడుతున్నాడమ్మా. కానీ మారు మనస్సు పొందే అవకాశం ఆయనకు దొరకలేదు. ఈరోజు చేస్తున్నప్పుడు అంత ఆరాటంగా కనిపిస్తుంది. అక్రమమైన మార్గము, అన్యాయమైనటువంటి మార్గము, మరి ఒళ్ళు తెలియకుండా చేస్తున్నటువంటి పనులన్నీ చాలా సంతోషంగా కనిపిస్తాయి, సమర్థిస్తూ కనిపిస్తాయి. ఆ వాదనను సమర్థించే మూర్ఖమైనటువంటి వ్యక్తులు వ్యవస్థలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ మాటలను వింటూ జీవితాన్ని అధోగతి పాలు చేసుకుంటున్నావా? మనస్సు మార్చుకొని పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగి, అయ్యా
నేను నీ కుమారుణ్ణి కూడా అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కానయ్యా. పందులతో సహవాసంలోనికి నేను వెళ్ళాను, నా పరిస్థితి ఆ పందులు కూడా తోసివేసే హీన స్థితికి వెళ్ళాను, క్షమించుమని మారు మనస్సు పొంది దేవుని వైపు తిరుగుతున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు మారు మనస్సు పొందు. శిక్ష శీఘ్రముగా రాకమునిపే, దేవుని సన్నిధిలో నుండి అగ్ని దిగి రాకమునిపే, అల్లా కొల్లకొల్లంగా జీవితాలు విచ్ఛిన్నం కాకమునిపే దేవుని భయముతో ప్రవర్తించు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావని, దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడని, దేవుని వాక్యం అంటే ఆషామాషి కాదని, దేవుడు ఏ విధానంలో నడవమన్నాడో ఆ విధానంలో నడవకుండా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ, విశృంఖలమైన జీవితాన్ని జీవిస్తూ, అసహ్యమైన జీవితాన్ని జీవిస్తూ నీవు మనుషులకు నేర్పే పరిస్థితిలో ఉన్నానన్నటువంటి భ్రమలో నీవు ఉంటే అది భయంకరమైనటువంటి పరిస్థితి. అది భయంకరమైనటువంటి పరిస్థితి. నీకు చెప్పడానికి మనుషులకు ధైర్యం లేకపోవచ్చు, నిన్ను చూసి మనుషులు భయపడుతూ ఉండవచ్చు, నీ యొక్క రూపాన్ని చూసి మనుషులు మరి ఆ విషయాన్ని నీకు చెప్పలేకపోతుండొచ్చు. కానీ దేవుని సేవకునిగా, దేవుని పక్షంగా ఈ మాటలను దేవుడు నీకు వినిపిస్తున్నాడు. మారు మనస్సు పొందు, పాపాలను ఒప్పుకో. ఎంత గొప్ప పాపినైనా దేవుడు క్షమిస్తాడు. ఆ రోజు వేశ్యను క్షమించినటువంటి దేవుడు, ఆ రోజు ఆ వేశ్యను ఆయన యొక్క జనన వృత్తాంతములో చేర్చినటువంటి దేవుడు, మోయాబు స్త్రీని తన యొక్క జనన వృత్తాంతములో దేవుడు చేర్చాడు, రూతును. మరి వేశ్య అయినటువంటి మరి రాహాబును దేవుడు ఆ కోహలో చేర్చాడు. వేశ్యనైనా క్షమిస్తాడు, కానీ వేశ్యధారణ క్షమించడు. ఈరోజు ఎవరి ముందు నటిస్తున్నావు? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? ఎవరి దగ్గర నీ డబుల్ స్టాండర్డ్? బీ కేర్ఫుల్. గాడ్ ఈజ్ వాచింగ్. యూ కెనాట్ మేక్ ఫూల్ ఆఫ్ గాడ్. యూ కెనాట్. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. నీ క్రియలను బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చబోతున్నాడు. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, ఏది నువ్వు విత్తుతున్నావో అదే పంటను నువ్వు కోస్తావు. ఇది దేవుని పనిని దేవుడు చేసుకుంటాడు. దేవుని చిత్తము ఈ భూలోకమందు ఆయన నెరవేర్చుకుంటాడమ్మా. సంఘ చరిత్రను చదివిన రోజు, సంఘ చరిత్రలో నటించినటువంటి ఇద్దరు భార్యాభర్తలు దేవుని సన్నిధిలో అప్పుడే ఆ క్షణమందే పడిపోయారు. ఆ దేవుడు మారాడు అనుకుంటున్నావా? మారలే. ఆయన మారని దేవుడు. ఈరోజు ఇంకా నీ ఎడల తన అపారమైన కృపను విస్తరిస్తూ ఉండగా, ఇంకా నీ జీవితాన్ని, హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి వ్యతిరేకంగా నీవు బ్రతికితే దయచేసి ఆ పరిస్థితిని మార్చుకోమని దేవుని సేవకునిగా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఏ రోజో చివరి రోజో మనకు తెలియదు, ఏ రోజో ఆఖరి రోజు మనకు తెలియదు. గొంతులో అవకాశం ఉండగానే, ప్రాణం ఉండగానే మనస్సు మారి రూపాంతరం చెందుతాము. మన జీవితాన్ని మార్చుకుందాము. ఆ రోజు ఏషావు కన్నీరు కార్చాడు, మరి ఇస్కరియోతు యూదా కన్నీరు కార్చారు. మనస్సును మార్చుకోలే. నటించటంలో విసిగిపోలేదా? నటించటంలో అలసిపోలేదా? నీ స్థితి ఏంటో నీకన్నా ఎక్కువగా మరి ఎవరికీ తెలియదమ్మా. మరి ఈరోజు మారు మనస్సు పొందుదాం. దేవుని చేత గుర్తించబడదాం, గౌరవించబడదాం. ఘనురాలుగా ఆ బిడ్డ హెచ్చించబడింది. నీవు ఈ తరములో దేవుని కొరకు ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక నాయకుడిగా, మరి ఒక కాపరిగా హెచ్చించబడాలి అంటే ఆ దేవుడు నచ్చే విధంలో, దేవుడు మెచ్చే విధంలో జీవించే కృప దేవుడు ప్రసాదించునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేరని నీ వాక్యము సెలవిస్తున్నదయ్యా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము ప్రభా. ఈ మాటలు మా జీవితాలలో భయాన్ని కలిగించాలి, మా జీవితాలలో వణుకును కలిగించాలి ప్రభా. క్రైస్తవ జీవితం అంటే మరి చాతుర్యంతో బ్రతికేది, వివేకంతో బ్రతికేది, మనుషుల్ని మెప్పిస్తూ బ్రతికేది, మనుషుల యొక్క మనల కొరకు బ్రతికేది కాదయ్యా. నీ కొరకు బ్రతికేది, నీలా బ్రతికేది, నీవు చెప్పింది చేసేది, చేయమన్నదే చెప్పేది ప్రభా. మరి అలాంటి జీవితాన్ని మీరు మాకు దయచేయండి. భయంకరమైనటువంటి విచ్చలవిడి జీవితాలను జీవిస్తూ ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేనటువంటి స్థితిలో ఉంటూ మరి తమను తాము మరిచిపోయి తమ స్థాయికి మించినటువంటి స్థితిగతుల్లో ఉన్న అనేకులను మేము చూస్తుండగా దయచేసి ప్రభా మా హృదయాలను పరిశీలన చేసుకోవడానికి, లోపభూయిష్టంగా ఉన్నవి సరిచేసుకోవడానికి నీ కృపను దయచేయండి అయ్యా. మేము ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకొద్దు నిర్దిష్టంగా ప్రభా నీ వాక్యంలో నీవు రాయించావు ప్రభా. అంతకు మించింది, అంతకు తక్కువైనది ఏదీ కూడా అంగీకరించబడదని నీ వాక్యం
వాక్యంలో సెలవిచ్చావు ప్రభా. మా జీవితాలను పరిశీలన చేసుకోవడానికి నీ కృపను దయచేయండి. ఈ లోకాన్నంతా సంపాదించుకొని మా ఆత్మను మేము కోల్పోతే, ఈ లోకమంతా చేత మేము గౌరవించబడి ఆరాధించబడి, ఈ లోకమంతటి చేత అభినందన మేము స్వీకరించబడినప్పటికీ మా ఆత్మలు నరకములోనికి వెళితే మాకన్నా బుద్ధిహీనులు, మాకన్నా భ్రష్టులు మరొకరు ఉండరు స్వామి. మరి ఈరోజు ఈ మాటలను చాలా ఖచ్చితంగా నీవు మాట్లాడుతుండగా మా హృదయాలను పరిశీలన చేసుకుని మా మార్గాలను మార్చుకొని నీ మార్గంలో నీకు ఇష్టమైన విధానంలో బ్రతకడానికి మమ్మలను బ్రతికించుమని నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకొని ఆ శూనేమీరాలు కదలని సడలని ఘనమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగిన విధానంలో మేమందరము జీవించి నీవు చేయమన్న పనులు నీవు చేయమన్న విధానంలో చేసి నీ చేత బలా నమ్మకమైన దాసురాలా అన్న కితాబును పొందుకొని మా జీవితాలలో ధన్యులుగా, ప్రయోజకులుగా, దీనులుగా, నీకిష్టమైన పాత్రులుగా బ్రతకడానికి బ్రతికించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.